వర్మ గారు, పాలిటిక్స్ మీకు చాలా ఇంట్రెస్టా లేక కేవలం కేసీఆర్ గారి ముక్కుతో మాత్రమే ఆగిపోతుంది? పాలిటీషియన్ అనేవాడు పెద్ద ఎదవ, లంచగొండి, లేకపోతే ఇది పవర్ మాంగర్ అనేది ఇప్పుడు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాలిటీషియన్కి ఉన్న పేరు అదే. యుద్ధాలు జరుగుతున్న టైంలో, మహాభారతం టైంలో కూడా కొంతమంది ఎక్కువ ఇంటెలిజెంట్ వాళ్ళు. సో వాళ్ళు తక్కువ మైండ్స్ ఉన్న వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఒక వాళ్ళకి ఎజెండా కోసం యూజ్ చేయడం, ఎజెండా దేశం కోసం కూడా అవ్వచ్చు ఒకసారి. రాజకీయాలకు కావాల్సిన మేధోబలం, తెలివి బలం అని ఎవరు అనరు, అర్థబలం, అంగబలం అంటారు. ఓటరు పాలిటీషియన్ కన్నా 100 రెట్లు నికృష్టులు ఉంటాడు. వాట్ ఈస్ యువర్ కామెంట్? ఇండియన్ పాలిటిక్స్ ఇప్పుడు ఒక పాలిటీషియన్ లేచి ఇలా చేస్తే కరెక్ట్ అంటాడు, ఇంకో పాలిటీషియన్ లేచి అలా చేస్తే రాంగ్ అంటాడు. ఇది కరెక్ట్ ఎందుకో మనకు తెలియదు, రాంగ్ ఎందుకు కూడా మనకు తెలియదు, ఎందుకంటే మన ఇద్దరికన్నా ఎదవలం కాబట్టి. డబ్బులు పెట్టుకుని చాలా మంది డబ్బును యూజ్ చేయడం కూడా తెలుగు కావాలంటారు. ఎవ్రీథింగ్ పాలిటీషియన్ బై డెఫినేషన్ ఏంటి? హీఈస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. పబ్లిక్ కోసం సర్వ్ చేయడానికి పబ్లిక్ సర్వెంట్గా వచ్చాడు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ యూ ఫేవర్ ఐ షుడ్ డిమాండ్, ప్లీజ్ అమ్మ ఓటేయమ్మా, నేను బాగా చూసుకుంటానంటే ద వెరీ ఫ్యాక్ట్ అడుక్కుంటున్నాం అంటే దెర్ ఇస్ ద ఎజెండా ఇస్ లాస్ ఫర్ మీ. మీరు అనేది అయితే పాలిటిక్స్ శాసిస్తున్నది అట్లీస్ట్ 50% మీడియా పాత్ర ఉంది. పబ్లిక్ పర్సెప్షన్లో 100% మీడియా. కానీ ఎన్టీఆర్ నిజంగా తెలిసి అసలు స్టేట్ ఎలా నడపచ్చో, సినిమా స్టార్గా ఉండి వచ్చి ఒక స్టేట్ని రూల్ చేసేది ఉందా అని ఎవరన్నా ఆలోచించలా. So what do you think worked in NTR's case and what do you think did not work in a similar situation in another film actor's case? A trailer of తెలుగుదేశం పార్టీ ఒక బ్యాక్ షాట్ వెళ్తా అక్కడ వెనక్కి తిరిగి సిగ్గు పౌరుషం ఉంటే తెలుగుదేశం ఓటేయండి, హీఈస్ ఆర్డర్డ్, అందరు చెప్పండి కూడా ఓటేసారు అంతే. స్వయంగా పొలిటీషియన్స్ కలిసారు చాలా మందిని, మీకు స్నేహితులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళని మీట్ అయినప్పుడు పొలిటికల్ చర్చలుగానే వస్తుంటాయి మీకు? ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు ఇస్ అ సూపర్ స్టార్. వెన్ హీ వాజ్ బీయింగ్ ఎ వెరీ నైస్ పర్సన్ ఐ థాట్ ఇట్ వాజ్ రాంగ్. ఎందుకు? మైకేల్ జాక్సన్ వాళ్ళకి ఎంటర్టైనింగ్ పార్ట్ ఇచ్చే వరకు అతను అంటే ఇష్టం. ఏ రోజైతే ఇంకోటి బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో మైకేల్ జాక్సన్ మర్చిపోతారు. సేమ్ థింగ్ విల్ గో విత్ పాలిటిక్స్. మీరు కొంతమంది పొలిటీషియన్స్ వైపు ఎందుకు ఆకర్షితులవుతారు? కేవలం ఎంటర్టైన్మెంటేనా? నాకు ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నా నాకేం డిఫరెన్స్ ఉండదు. ఐఎమ్ అట్రాక్టెడ్ టు ద పర్సన్. డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అంటున్నారు. కరెక్ట్. సో ఆర్ యూ టెలింగ్ మీ దట్ పొలిటీషియన్స్ కి డబ్బు అజెండా ఉండదని? 1000 కోట్లు సంపాదిద్దామనే ఉద్దేశంతో కాదు వెళ్ళేది. ఇన్ఫాక్ట్ ఆల్ ద రిచెస్ట్ పీపుల్ నెవర్ స్పెండ్ మనీ. దే వాంట్ పవర్, దే వాంట్ మొనోపలైజేషన్, దే వాంట్ ఎన్గల్ఫింగ్, అంతే. సో 3 పారామీటర్స్ మీరు గనక ఒక నాయకుడు వచ్చాక ఈ చేంజెస్ నేను చూశాను, మార్పు వచ్చింది. 1970s ఆ టైంలో పాపులేషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పారు. కట్ చేస్తే mid-90s మనకి పాపులేషన్ ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకనే మనం పనులుగా అమెరికాకి, దుబాయ్కి అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. సో వర్మ గారు, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మా ఇంట్లో కూడా నాకు తెలిసిన ఒకటి. నమస్తే, మరొక ఎపిసోడ్ రామోయిజంకి స్వాగతం. భారతీయుల నాడిని నడిపించే 2 కీలకమైన అంశాలు, బహుశా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలా ఉండొచ్చు. ఒకటి సినిమా, రెండోది రాజకీయాలు. భారతీయ రాజకీయాలకు సంబంధించి మాత్రం ఈ మధ్య కాలంలో రాజకీయాలు అంటే దాదాపు ఒక వివాదాస్పద అంశం లేదా ఒక తిట్టులాగా మారిపోయింది. ఏమిటి రాజకీయాలు చేస్తున్నావు అనే పరిస్థితులకు వచ్చిందనమాట. సో ఈ సమకాలీన రాజకీయాలపై, రాజకీయ నాయకులపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు, పాలిటిక్స్ మీకు చాలా ఇంట్రెస్టా లేక కేవలం కేసీఆర్ గారి ముక్కుతో మాత్రమే ఆగిపోతుంది? See, main point is I am interested in political psychology, maybe not politics by itself. The politics అనేది 2 elements ఇక్కడ. నాకు ఒకటి ఒక సివిలైజ్ సొసైటీలో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పాలిటిక్స్ ఆడుతున్నాడు అంటే ఒక ఎజెండాతో ఒక మ్యానిపులేట్ చేయడానికి, నిజం కానీ దాన్ని అబద్ధంగా చెప్పడానికి, అంటే ఒక పర్పస్ఫుల్ ఒక ఎజెండా కానీ ఒక దాని దగ్గర రీచ్ అవ్వడానికి మీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం అనేది పాలిటిక్స్ అనేది ఒక వాడుక భాషలో ఒక నమ్మదాడు చాలా పాలిటిక్స్ చేస్తాడు అంటారు. అంటే ఏంటి? అది స్ట్రైట్గా చెప్పట్లేదు, అది వెనకాల వేరే ఏదో ఉద్దేశం ఉంది, వాడికి ఏదో అజెండా ఉందని చెప్పడానికి అది బాగా పాలిటిక్స్ చేస్తాడంటారు. విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద ట్రూత్ ఆఫ్ పాలిటిషియన్స్. ఈవెన్ బై డిఫాల్ట్ అలాంటి నేమ్ వచ్చినా ఇప్పుడు అంటే ఐరనీ ఏంటంటే ఒక లీడర్ అనేవాడిని మనం గౌరవించాలి. మనందరికన్నా అతనికి బాగా తెలుసు, మనని బాగా నడిపిస్తాడు, మనని బాగా ముందుకు తీసుకెళ్తాడు, అందుకని మనం అతనికి ఒక పొజిషన్ ఒకటి ఇస్తున్నాం, ఓట్లు వేసో ఏదో చేసి. కానీ సేమ్ పర్సన్ని పాలిటీషియన్ అనేవాడు పెద్ద ఎదవ, లంచగొండి, లేకపోతే ఇది పవర్ మాంగర్ అనేది ఇప్పుడు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాలిటీషియన్కి ఉన్న పేరు అదే. సో విత్ ఎ గుడ్ రీజన్ పాలిటిక్స్ చేస్తాడు అనేది అక్కడ పడుతుంది. సో కానీ పాయింట్ ఏంటంటే ఎవరో ఒకడు ఉండాలి ఆ పరిస్థితిలో. యూ నీడ్ ఎ లీడర్ ఎండ్ ఆఫ్ ది డే.
లీడర్ అనేవాడికి బుద్ధి ఇలా ఉంటుంది లేకపోతే ఇలా తయారవుతుంది అనేది కూడా ఇట్ ఈస్ హిస్టారికలీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఎనీ విచ్ వే. లైక్ బెర్నార్డ్ షా సెడ్ పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. అది హ్యూమన్ నేచర్ నుంచి వస్తుంది, దాని మీద తప్పట్టడం కూడా మీనింగ్ లేదు. సో దెన్ విచ్ మీన్స్ మనిషి ఎందుకు ఒక పొజిషన్లో పెట్టిన తర్వాత అలా ఎందుకు అవుతాడు అనేది నాకు సైకలాజికల్ ఆస్పెక్ట్. అది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అంతేగాని నాకు టీడీపీలో ఏమవుతుంది, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, లేకపోతే ఫలానా పార్టీ ఏంటి అనేది నేను అసలు పట్టించుకోను. మనిషిలోని పొలిటికల్ సైకాలజీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ప్రతి వాళ్ళలో అది ఉంటుందంటారు. 100%. పాలిటిక్స్ అనేది ఇంట్లో ఉంటాయి, కంపెనీలో ఉంటాయి, ఆఫీస్ పనులు చేసేవాడు పాలిటిక్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటాయి పాలిటిక్స్, సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. సో పాలిటిక్స్ అనేది ఐ థింక్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఎందుకంటే మీరు ఒక అన్సివిలైజ్డ్ ఒక యానిమల్ లాలో మీరు వైలెన్స్ వాడతారు, కండబలం వాడతారు, కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు పాలిటిక్స్ వాడతారు. సో పాలిటిక్స్ అన్నది యాజ్ అ సిస్టమ్ ఒకప్పుడు రక్తపాతం అంతా కూడా జరుగుతున్న టైంలో పవర్ స్ట్రగుల్ కోసం దాన్ని ఒక అండర్స్టాండబుల్ అండ్ అమికబుల్ సెటిల్మెంట్కి తీసుకొచ్చే పద్ధతిలో భాగంగా పొలిటికల్ సిస్టమ్ ఇవాల్వ్ అన్నది మనం నేర్చుకుంటున్నది. బట్ యాక్చువల్లీ యుద్ధాలు జరుగుతున్న టైంలో, మహాభారతం టైంలో కూడా 100% పాలిటిక్స్ ఉండేది. పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ అబౌట్ యూజింగ్ ఇంటెలిజెన్స్ టు క్రియేట్ మొమెంటమ్. మీకు ఒక స్ట్రాటజీ, ఒక మెథడు, మీకున్న రిలేషన్షిప్స్, మీకున్న ఒక కన్విన్స్ చేసే ఒక ఎబిలిటీ అవ్వచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకుని ఒక మూవ్మెంట్ని మీరు కోరుకున్న విధంగా దిశ వైపు తీసుకెళ్ళడానికి యూజ్ చేసే ఒక ఎబిలిటీ. సో అదేం తప్పు కాదు. దట్స్ ఈ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. దట్ ఈస్ వాట్ ఎవాల్వ్ సొసైటీ. ఎందుకంటే మనుషులందరూ ఈక్వల్ కాదు, కొంతమంది మోర్ ఈక్వల్, కొంతమంది ఎక్కువ ఇంటెలిజెంట్ వాళ్ళు. సో వాళ్ళు తక్కువ మైండ్స్ ఉన్న వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఒక వాళ్ళకి ఎజెండా కోసం యూజ్ చేయడం. ఆ ఎజెండా దేశం కోసం కూడా అవ్వచ్చు, ఒకసారి అవుతుందా కదా నేను అంటలేదు, కానీ వాడు పర్సనల్గా అనుకున్న ఎజెండాకి మిగతా వాళ్ళని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని సైక్ చేసి వాళ్ళకి భ్రమ కలిగించో ఏదో ఒకటి చేసి నడిపించడం అనేది ద ట్రూ పాలిటిషియన్ డెఫినేషన్. అది నాకు. కానీ ఎందువల్ల మరి రాజకీయాలకు కావాల్సిన మేధోబలం, తెలివి బలం అని ఎవరు అనరు, అర్థబలం, అంగబలం అంటారు. డబ్బులు కావాలి, మంద కావాలి. అది బేసిక్లీ జెలసీ నేచర్. పాలిటిషియన్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా పెద్ద పాలిటిషియన్ ఉన్నారు, ఆయనకి 1,00,000 కోట్లు ఉన్నాయంట అని చెప్తారు. 1,00,000 కోట్లు దోచేసి అంటే 1,00,000 కోట్లు ఈడికి రాలేదని జెలసీ, కానీ వాడికి 1,00,000 కోట్లు వచ్చినాయి అది ఇది కాదు. బికాజ్ ఇతనికి అలాంటి పొజిషన్లోకి వచ్చే ఎబిలిటీ కానీ కేబిలిటీ కానీ ఉండదు. ఇతను 1,00,000 కోట్లు కాదు, 5 కోట్లు వచ్చే పని ఇచ్చిన 5 కోట్లు వచ్చే పని చెప్తే ఆ 1,00,000 కోట్లు చేసే దానికన్నా 100 రెట్లు ఎక్కువ హీ విల్ డూ మిస్టేక్, హీ విల్ డూ ఎనీథింగ్. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పాలిటీషియన్ని మనం ఎంత బ్లేమ్ చేస్తామో ఆ బ్లేమ్ అనేది డెఫినేషన్ తీసుకుంటే ఓటరు పాలిటీషియన్ కన్నా 100 రెట్లు నికృష్టిలో ఉంటాడు. సో ఇప్పుడున్న సమకాలీన రాజకీయ వ్యవస్థపై వాట్ ఈస్ యువర్ కామెంట్? ఇండియన్ పాలిటిక్స్ ముఖ్యంగా వాట్ కైండ్ ఆఫ్ పర్సీవ్డ్ చేంజ్ హ్యావ్ యూ సీన్? కామన్ పీపుల్కి ఐ థింక్ ఇట్స్ ఇర్రిలవెంట్. ఎంటర్టైన్మెంట్ కోసం తప్పిస్తే పాలిటిక్స్ అనే దానికి మీనింగ్ లేదు. కాన్స్టెంట్గా మనం ఏమంటాం, అక్కడ భలే ప్లాన్ వేస్తున్నాడా, ఇక్కడి నుంచి ఆ సీట్ అడిగి ఇచ్చాడు, ఈయన తీసుకొచ్చి, అది యు ఆర్ వాచింగ్ ద పొలిటికల్ సినారియో లైక్ ఎ ఫిల్మ్. యాక్చువల్లీ ఇంటర్వెల్ పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, ప్రెడిక్షన్స్ ఉంటాయి, బెట్టింగ్స్ ఉంటాయి. సో యూఆర్ వాచింగ్ ఇట్ లైక్ ఎ ఎంటర్టైనింగ్ ఈవెంట్. దాని మూలాన మీకు డైరెక్ట్గా మీ లైఫ్ స్టైల్ ఏంటి, బడ్జెట్లు ఏంటి, లేకపోతే ఏదైనా పెరుగుతుందా, కరెంట్ వస్తుందా పోతుందా అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్. అంతే. ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే కరెంట్ పోయిందా, చంద్రబాబు ఉంటే వచ్చేదా, బీజేపీ ఉంటే ఎక్కువ వచ్చేదా తక్కువ వచ్చేదా, నోబడీ నోస్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది పర్టికులర్ టైమ్. యా. సో ఒక మనిషి లేకుండా ఇంకో మనిషి ఉన్నందుకు విజిబుల్ చేంజ్ అనేది ఉండదని నా ఫీలింగ్. That's a course of happening of evolvement of society. No single political leader can do anything. ఎవరు మార్చలేరు. వాళ్ళ పొజిషన్లో ఉంటారు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో జరిగినప్పుడు. ఎస్, దేర్ క్యాన్ బి డెసిషన్ విచ్ విల్ గో రాంగ్, విచ్ విల్ గో రైట్, అన్నీ అవుతాయి. అంటే పాపులర్ స్కీమ్స్, ఫ్రీ ఇది ఇస్తాం, ఫ్రీ అది ఇస్తాం అనేది ఒక మాట్లాడటం ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ క్రియేట్ ఇల్యూజన్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ బెటర్, బట్ ఇట్ విల్ బి గెటింగ్ బెటర్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ గోయింగ్ రాంగ్. అది మనం చూడడం. అది ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అ న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఎవాల్వ్మెంట్ ఆఫ్ ఎ డెవలప్మెంట్. బట్ నాట్ డిపెండెంట్. ఎవరన్నా కూడా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పర్టికులర్ టైంలో. ఈ టైంలో వీడు ఉన్నాడు కానీ తీసుకున్నాడు, ఇంకోళ్ళు ఉన్నా కూడా అదే డెసిషన్ తీసుకుంటారు ఇన్ మంత్స్ ఆర్ వాట్ ఎవర్ డిఫరెన్స్లో. కానీ అతను తీసుకున్నాడు కాబట్టి అతనే మనకి ఇచ్చేసాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగదు. అలా జరగదు, ఎక్కడ జరగదు. కానీ అలా చూస్తే మనకి ఇండివిజువల్స్ హు హావ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండివిజువల్స్కి మనం మెరిట్ ఇస్తాం. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన్మోహన్ సింగ్ ఇస్ అ గ్రేట్ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఉన్న టైంలో రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్తారు. అంటే మన్మోహన్ సింగ్ లేకపోతే రిఫార్మ్స్ జరిగి ఉంది కదా, అఫ్కోర్స్ జరిగింది, సేమ్ ఎట్లాగే ఇలాగే ఉండేది.
సో ఇట్ కాంట్ బి ద డెసిషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్. దే ఆర్ ఆల్ డూయింగ్ దేర్ జాబ్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ ఆస్పెక్ట్. అప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్లో అంతకుముందు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మన గ్రోత్ ఇలా ఆగిపోయింది, ఇలా పెరగాల, ఇలాంటి ఉన్న డిమాండ్స్ మూలన మీరు పాలసీలు చేంజ్ చేసుకుంటారు. ఆ పాలసీని అనౌన్స్ చేసేవాడు పర్టికులర్ టైంలో ఒక మనిషి ఉంటాడు. అది యా, మళ్ళీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్. ఇట్ కాంట్ బి అట్రిబ్యూటెడ్ టు వన్ పర్సన్. బట్ అది సో దాంట్లో మీకు రాంగ్. అదే మన్మోహన్ సింగ్ ఏం ఇంటెలిజెంట్ ఫ్యాంటాస్టిక్ మనిషిని మనమే అన్నాం అని తర్వాత అసలు ముమ్మని కూర్చుంటాడు, అసలు మాట్లాడు ఏంటి ఇదేం ప్రైమ్ మినిస్టర్, ఈజ్ ఎంబారస్మెంట్ టు ఇండియా అని కూడా మనమే అన్నాం. సో అప్పుడు అంటే అంత గొప్ప రిఫార్మ్స్ చేసేసి ఇండియన్ ఫైనాన్స్ ఆస్పెక్ట్ని ఆకాశానికి తీసుకెళ్ళిపోయినాడు, అంత మోగోడుగా ఉండి చేశాడా, లేకపోతే ఇప్పుడు మనకు తెలుసా అంత మోగోడని, అంతకు ముందు కూడా అలాగే ఉండేవాడా తెలుసా మనకు తెలియదు. సో ఇవన్నీ ఏమిటంటారు అయితే మరి పర్సెప్షన్స్ మారుతున్నాయా? మనం అంటే ఎంటర్టైనింగ్ ఈవెంట్ అయినా అప్పుడు అలా ఎంటర్టైన్ అయ్యాం, ఇప్పుడు ఇలా ఎంటర్టైన్. అసలు నిజంగా ఏం జరిగింది అనేది మనకి తెలియడం ఆస్కారం ఉంది. మొన్న ఇటీవల రామ్ జెఠ్మలానీ గారు, సుప్రీంకోర్టు న్యాయవాది, రాహుల్ గాంధీకి తన ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం కూడా ఇవ్వనని అన్నారు. వ్యక్తులు అసలు ఇంపార్టెంట్ కాదంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి నేషన్ రిలీజ్ చేస్తే అంటే మీరు ఎలా అయితే అదే నా పాయింట్ ఏంటంటే మనకి ఒక ఏమంటారు దాన్ని, ఒక మన వేరే ఎమోషన్ డ్రివెన్ కంట్రీ, దానికి లాజిక్ రేషనాలిటీ అనేది ఉండదు. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ ఆయన కొడుకు, ఆ మంత్రి ఉన్నది ఆయన కొడుకు, ఆ కొడుకో కూతురో వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అంటే మనకు ఒక ఫ్యూడల్ ఆస్పెక్ట్లోంచి ఇంకా మనం బయటికి రాలేము. కాబట్టి ఒక రాచరిక ఫ్యామిలీ, అది సినిమా ఇండస్ట్రీలో మీరు చూస్తారు, పొలిటీషియన్స్లో చూస్తారు. ఆ వ్యక్తి ఇండివిజువల్ మెరిట్ ఏంటి, ఫలానా వాడి కొడుకు కాకుండా ఇండివిజువల్ మెరిట్ అనేది ఉందా అనేది అసలు మనం ఆలోచించాం ఇప్పుడు. ఎందుకంటే ఫలానా కొడుకు హీరో అంటే ఇడు హీరో, ఫలానా మినిస్టరు ఫలానా గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇది. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి పర్సనల్ ఉందా లేదా నాకు తెలియదు, రాహుల్ గాంధీ ఇంటెలిజెంట్ కాదా నాకు తెలియదు, కానీ పాపులర్ పర్సెప్షన్ ఈజ్ నాట్. ఎందుకంటే మీరు విపరీతంగా జోకులు వేస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఏమన్నా తెలుసా అంటే అది ఎవరినైనా మీరు అలా చేయొచ్చు. రాహుల్ గాంధీ ఏంటని నాకు తెలియదు, యాక్చువల్లీ ఐ డోంట్ నో. కానీ రాహుల్ గాంధీయే కాకుండా ఏ మినిస్టర్ ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా విజిబుల్గా నేను మా మదరు మా ఫ్యామిలీ ఇంట్లో ఉన్నది నాకు ఇప్పటి నుంచి ఎప్పుడో ఒక పర్టికులర్ గవర్నమెంట్ మారినందుకు విజిబుల్ చేంజ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు చూడలేదా, ఎక్స్పీరియన్స్ చేయలేదు? నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. చూడటం అంటే ఏంటి, ఎవరు చెప్తారు ఇలా చేసేస్తున్నారు, ఇలా చేశారంట, అది ఇచ్చారంట, ఎంతమంది ఫార్మర్స్కి ఇన్ని ఇస్తున్నారంట. అప్పుడు నేను ఒక సిటిజన్గా ఐ కాంట్ లుక్ ఎట్ ద హోల్ స్టేట్ యాజ్ వన్ హోల్. అది గవర్నమెంట్ పని. టేక్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఫోర్స్ దీనికి వెనకాల కారణమై ఒక ఉద్యమం నడిచి దే హావ్ ఇన్ఫ్లుయెన్స్ ద చేంజ్, అ పర్సీవబుల్ చేంజ్ జియోగ్రఫికల్లీ. పర్సీవబుల్ చేంజ్ ఐ హ్యావ్ ప్రాబ్లం. అది మీరు చెప్పారు, ఓకే తెలంగాణ ఇది అది ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో కానీ మా పక్క ఇంట్లో కానీ నాకు తెలిసిన అంతకుముందు తెలంగాణ ఆ లైఫ్ స్టైల్లో 1% ఏమీ చేంజ్ లేదు. ఒకవేళ చేంజ్ వచ్చుంటే అది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న అలాగే ఉండేది, ఇప్పుడైనా ఇలాగే ఉంది. సో ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఎ విజిబుల్ చేంజ్. విజిబుల్ చేంజ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎ చేంజ్ ఇన్ పర్సెప్షన్. సో ఓవరాల్ థింగ్ మీకు ఇన్ని కోట్లు ఇప్పుడు తెలంగాణకు వచ్చేస్తుంది అంటే ఆ కోట్లన్నీ మీరు పంచిపెడితే అది ₹1 పావలా వస్తుంది అందరికి. దట్ పావలా ఇస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ చేంజ్ టు ఎనీబడి. మిగతాదంతా అండి, ఐ లైక్ కేసీఆర్, ఐ లైక్ హిమ్ ఎస్ ఎన్ ఎంటర్టైన్మెంట్. ఐ లవ్ మహేష్ బాబు, ఐ లైక్ కేసీఆర్ జస్ట్ టు సీ దెమ్ టాక్. కేసీఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ డూయింగ్ నాకు తెలియదు అన్న, నేను చేయట్లేదు అని అంటలా, నాకు తెలీదు, ప్రజలు ఎవరికి తెలియదు. సో కరిష్మాటిక్ లీడర్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మన్మోహన్ సింగ్ చూస్తే నాకు బోర్ కొడుతుంది, కేసీఆర్ చూస్తే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సోనియా గాంధీ ఓకే, ఎన్టీఆర్ ఐ యూస్ టు లవ్ హిమ్. అలాగే డిఫరెంట్ అప్పుడు నేను ఒక సినిమాటిక్ ఆస్పెక్ట్ అది నాకు. కానీ నిజంగా తను మాట్లాడింది ఏంటి, తను మాట్లాడిన దాంట్లో అర్థం ఏంటి, అసలు దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఫార్మర్స్కి ఇచ్చేస్తున్నారు, ఫార్మర్స్కి అది లోన్ వేవర్. నాకు ఫార్మర్ ఎవరో తెలియదు, నేను ఇప్పుడు పొలం చూడలేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అంతమంది ఫార్మర్స్ ఉన్నారా అసలు నాకు తెలియదు, అది కూడా. కానీ అఫ్ కోర్స్ ఐఎమ్ బాదర్డ్ అబౌట్ మై సెల్ఫ్. లైక్ వైజ్ మోస్ట్ పీపుల్ ఆర్ బాదర్డ్ ఓన్లీ అబౌట్ దేర్ ఫ్యామిలీస్. మా మదరు నేను 50 years పైన ఎప్పుడు అసలు ఒక పాలిటిక్స్ గురించి కామెంట్ చేయడం నేను వినలేదు, మా సిస్టర్ నేను వినలేదు, మా పక్క ఇంట్లో నేను వినలేదు. ఎవరెవరైతే మాట్లాడతారో ఇంటర్నల్గా పొలిటికల్గా జరిగే డ్రామా గురించి మాట్లాడతారు, కానీ ఎగ్జాక్ట్లీ వాట్ ఏ పాలిటిషియన్ డస్ అనేది ఎవరికి తెలియదు. అది బ్యూరోక్రాట్స్ చేస్తారా, ఒక ప్రివైలింగ్ సిచ్యువేషన్ అప్పుడున్న యాక్చువల్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ వలన జరుగుతుందా, వీళ్ళు ఉట్టి మాట్లాడతారా, నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా, ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి వచ్చే చెప్పినంత ఇంప్లిమెంట్ చేస్తారా, ప్రోస్ ఏంటి అంటే ఇది బాగుంది ఏంటానికి, దీని వలన ఇంకోటి ఏదైనా పోతుందా నాకు తెలియదు. అప్పుడు కరిష్మాటిక్, అప్పుడు ఎవ్రీ పాలిటీషియన్ టెల్స్ అదర్ పాలిటీషియన్ ఈజ్ డూయింగ్ ఎ బ్యాడ్ జాబ్.
ద ఓన్లీ ట్రూ థింగ్ ఎ పాలిటిషియన్ సేస్ ఇస్ వన్ ఈ కాల్స్ అదర్ పాలిటిషియన్ లయర్. ఇది ప్రతి పాలిటిషియన్కి వర్తిస్తుంది ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు ఒక పాలిటిషియన్ లేచి ఇలా చేస్తే కరెక్టు అంటాడు, ఇంకో పాలిటిషియన్ లేచి అలా చేస్తే రాంగ్ అంటాడు. ఇది కరెక్ట్ ఎందుకో మనకు తెలియదు, రాంగ్ ఎందుకు కూడా మనకు తెలియదు. ఎందుకంటే మన ఇద్దరికన్నా ఎదవలం కాబట్టి, వాళ్ళిద్దరు మనకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకున్న పవర్ స్ట్రగుల్లో తను ఆడిది తప్పు అంటున్నాడు, ఈడేమో ఈడి తప్పు అంటున్నాడు. కానీ మన ఇద్దరికన్నా వెదవలం కాబట్టి నోళ్ళు తెలుసుకుని ఇద్దరు. సో మీరు అయితే కన్క్లూడ్ చేస్తారు దట్ పొలిటీషియన్స్ పాలిటిక్స్లో ఉన్నారంటే అందరికంటే తెలివైన వాళ్ళే ఉంటారు అక్కడ. 100%. అదర్వైజ్ హౌ కెన్ దే రీచ్ దట్ పొజిషన్? ఎలా అంటారు అలాగా? ఇప్పుడు డబ్బులు పెట్టుకుని చాలా మంది అంటే డబ్బును యూజ్ చేయడం కూడా తెలివి కావాలంటారు. ఎవ్రీథింగ్. ఇప్పుడు తెలివి అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇన్వెంటింగ్ కదా. తెలివి ఇట్ ఈస్ అబౌట్ ప్లేయింగ్ విత్ పీపుల్స్ మైండ్స్, ఇట్స్ అబౌట్ మెనిపులేటింగ్, ఇట్స్ అబౌట్ గెటింగ్ సర్టన్. ఇప్పుడు మనం ఏంటి చాలాసార్లు ఏమింటాం, పాలిటీషియన్ నాకు ఓటేయండి. పాలిటీషియన్ బై డెఫినేషన్ ఏంటి? హీఈస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. పబ్లిక్ కోసం సర్వ్ చేయడానికి పబ్లిక్ సర్వెంట్గా వచ్చాడు. అవును. నువ్వు ఫేవర్ చేయడానికి వచ్చి వాళ్ళని అడుక్కోవడం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను వచ్చి నీకు దానం అయిపోతున్నా, నా తెలివో లేకపోతే నా శ్రమో నా డబ్బులో నా ఏదో నా పొజిషన్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ యూ ఫేవర్ ఐ షుడ్ డిమాండ్, ప్లీజ్ అమ్మ ఓటేయమ్మా నేను బాగా చూసుకుంటానంటే ద వెరీ ఫ్యాక్ట్ అడుక్కుంటున్నావు అంటే దెర్ ఇస్ ద ఎజెండా ఇస్ లాస్ ఫర్ మీ. సో అయితే ఏ పాలిటిషియన్ మీద మీకు ఎప్పుడు నమ్మకం కుదరలే? నమ్మకం క్వశ్చన్ కాదు. ఐ రెస్పెక్ట్ పాలిటిషియన్ మోర్ దెన్ ద పీపుల్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎందుకంటే వాళ్ళు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక ఫ్యూడలిస్ట్ రాజు పెట్టి ఓటు అయిపోతే నరికేస్తాను అంటాడు ఒక డిక్టేటర్, లేకపోతే నేను చెప్పింది చేయకపోతే నరికేస్తాను అంటాడు. అది డెమోక్రటీలో కుదరదు కాబట్టి దండం పెడతారు. వాళ్ళిద్దరు ఎజెండా కూడా పవర్ అనేది అంటున్నాను. అజెండా మాత్రం పవర్. ద మీన్స్ ఆఫ్ హౌ యూఆర్ ఆస్కింగ్ ఫర్ దట్ పవర్ టు బి గ్రాంటెడ్ డిఫర్స్ బిట్వీన్ ఫ్యూడలిజం ఆర్ డిక్టేటర్షిప్ ఆర్ డెమోక్రసీ. సో అహింసావాదం, గాంధీ గారు అహింసావాదాన్ని ఒక అస్త్రంలా యూజ్ చేసి ఇండియాకి ఫ్రీడమ్ తెచ్చిపెట్టారు. యూ థింక్ దెర్ వాస్ పొలిటిసైజింగ్ ఆర్ పాలిటికింగ్ దేర్? See, 100%. ద పాయింట్ ఈజ్ ఎవరైనా ఒక మెథడ్ నేను ఒక కొత్తగా సినిమా తీస్తే నాకు పేరు వస్తుందని అనుకుంటా, అందరూ తీసేది కాకుండా. కొంతమందికి ఐడియా రావచ్చు, కొంతమందికి ఐడియా వచ్చి ఫెయిల్ అవ్వచ్చు, ఒకళ్ళ ఐడియా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, కానీ ప్రతి ఒక్కళ్ళ ఎజెండా ఏంటి? నేను ఒక డిఫరెంట్గా చేయాలి. అది గాంధీ గారు ఒకలాగా చేశారు, సుభాష్ చంద్రబోస్ ఇంకోలాగా చేసి ఉండొచ్చు, ఎవరో ఇంకోలాగా చేసి ఉండొచ్చు. విచ్ ఎవర్ వాళ్ళ ఇది బట్టి. ఎన్టీ రామారావు might have done something, KCR might have done something, Bal Thackeray would have done in some other way. Each of those leaders will have their own viewpoints. So ఆ viewpointsలో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో కానీ అందరి కామన్ థింగ్ ఏంటి? నేను ప్రజల్ని ఇలా తీసుకురావాలి, నా దేశం, నా రాష్ట్రం, నా సిటీ, whatever their individual agenda. సేమ్ చోట వాళ్ళతో పాటు ఇంకో 10 మంది ఉంటారు, వాళ్ళు కూడా అదే పొజిషన్ కావాలి, వాళ్ళు కూడా అదే ఎజెండా చెప్తారు, కానీ వాళ్ళిద్దరు ఒపీనియన్స్ డిఫర్ అవుతాయి. అప్పుడు కామన్ పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళిద్దరిలో మాట్లాడిన దాంట్లో ఎవరు బెటర్గా మాట్లాడుతున్నాడో, ఎవరు కరిష్మా బెటర్గా ఉందో, ఎవరికి డైనమిక్ పర్సనాలిటీ ఉందో దాని వాళ్ళు సేవ్ అవుతారు. అంతేకాని దే విల్ నెవర్ కాన్షియస్లీ అండర్స్టాండ్ 20 పాయింట్ ఫార్ములా అని ఇందిరాగాంధీ పెడితే 20 పాయింట్స్ ఎవరు చదవంటారు దేశంలో. కరిష్మా డైనమిజము అర్థం కాదు ఏంటంటే, ఒక టర్మ్ ఒకళ్ళ కోటేస్తారు. తమిళనాడు పాలిటిక్స్ తీసుకోండి, ప్రతి 5 సంవత్సరాలకి చచ్చినట్టు గవర్నమెంట్ మారుతూ వచ్చింది గత ఎన్నో సంవత్సరాలుగా. అంటే 5 సంవత్సరాల్లో జయలలిత గారి కరిష్మా పోయి కరుణానిధి కరిష్మా పెరిగిందనా, లేకపోతే కరుణానిధి కరిష్మా మళ్ళీ పోయి జయలలిత? ఆబ్వియస్లీ కరిష్మా ఈజ్ ఓన్లీ ట్రూత్. ఎక్సెప్ట్ ఫర్ కరిష్మా, ఇన్ ద లార్జర్ ఆస్పెక్ట్ ఏంటి గవర్నమెంట్ చేస్తుంది అనేది మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్కి తెలియడానికి ఆస్కారమే లేదు అసలు. ఇట్స్ ఇంపాసిబుల్. మరి గంటలు యూ విల్ బిలీవ్ ఇన్ దట్ పర్టిక్యులర్ లీడర్. నరేంద్ర మోడీ వచ్చి ఆయన మొహం బాగుంది, మాట్లాడే మాటలు బాగున్నాయి, అండ్ ఒక ఆ వేవ్లో హీ సీమ్స్ టు నో బెటర్, హీ నోస్ బెటర్కి, హీ సీమ్స్ టు నో బెటర్కి డిఫరెన్స్ ఉంది. సో హీ సీమ్స్ టు నో బెటర్కి వీళ్ళు పడిపోతారు. హీ సీమ్స్ టు నో ఇస్ వాట్. పడిపోతారో నిజంగా చేయొచ్చు, నాకు తెలియదు, కానీ తెలిసిగా చేసేది అది. ఓటర్ అనేవాడికి జీరో నాలెడ్జ్ ఉంటుంది గవర్నమెంట్ మీద, ఎవరు ఏం చేస్తారనేది. ఓన్లీ ఇట్ ఈస్ కరిష్మా విచ్ వర్క్స్. ఇప్పుడు ఎందుకు ఒబామా వచ్చినప్పుడు 8 years జార్జ్ బుష్ది అయిపోయిన తర్వాత, ఒబామా ఆయన గెలిచిన తర్వాత స్పీచ్కి సో మెనీ పీపుల్ ఇన్ బాంబే, వాట్ ఏ లీడర్ అది, వాట్ ఏ లీడర్ అది అంటే ఏం చేయలేదు ఇంకా కాదు. అంటే ఎందుకు దేర్ ఇంప్రెస్ విత్ హిమ్ యాజ్ అ పర్సన్. అప్పుడు నేనేమన్నాను, అప్పుడే ఐ ప్రెడిక్టెడ్ మ్యాక్సిమం ఇది ఒక 2 months ఉంటుంది, దాని తర్వాత విల్ స్టార్ట్ క్రిటిసైజింగ్ హిమ్. దానికి రీజన్ చెప్తాను. రీజన్ నథింగ్ టు ఒబామా. ఎందుకు కాదంటే వచ్చే వరకు వస్తున్నాడు చూడు అని బ్లో యాంగిల్లో పెడతారు కెమెరా, బ్లో యాంగిల్లో పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తున్నాడు. వచ్చేసాక ఐలెవెల్ పెట్టాలి కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోతుంది. అప్పుడు యూ విల్ టాక్ అబౌట్ యాక్చువల్ ఇష్యూస్. మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో యాంగిల్ తీసేస్తే యూ లుక్ లైక్ ఎనీ అదర్ పర్సన్. దీనికి జార్జ్ బుష్కి అంతకుముందు ఉన్న ఎవరికి ఏమి డిఫరెన్స్ తెలియదు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ హియర్.
సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ నరేంద్ర మోడీ. అండ్ అందులో ఇలాంటి కేసెస్లో మీరు చెప్పిన రెండే క్లాసిక్ ఎగ్జాంపుల్స్లో వాళ్ళ నేపథ్యం వల్ల వాళ్ళు పెద్ద హీరోలా కనిపిస్తారు రావడం అన్నది. ఒక కాఫీ బాయ్, చాయ్ వాలా, మన హై వీఆర్ క్రియేటింగ్ అన్ ఇమేజ్ ఇన్ అవర్ మైండ్. అది వాళ్ళు మీన్ చేశారా లేకపోతే ఒక ఎజెండా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ విత్ ద మీడియా ఆల్సో. ఇప్పుడు రాహుల్ గాంధీ నిజంగా నాకు తెలీదు వాట్ ఈస్, కానీ మీడియా ఇస్ మేకింగ్ మీ బిలీవ్ దట్ హీస్ దిస్. సేమ్ రాహుల్ గాంధీని 4 ఏళ్ల క్రితం బాంబే వచ్చి ట్రైన్లో తిరిగితే అసలు ఈజ్ ద నెక్స్ట్ ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అది ఇది అని 2 ఏళ్ళు చెప్పారు. ఇప్పుడేమో ఎక్కడికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళే చెప్తున్నారు. నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ అలాగే ఉన్నాడు, అప్పుడు అంతే ఇప్పుడు అంతే, కానీ మన పర్సెప్షన్ మాత్రం మారుతుంది. మీరు అనేది అయితే పాలిటిక్స్ ని శాసిస్తున్నది అట్లీస్ట్ 50% మీడియా పాత్ర ఉంది 100% మన దేశంలో. ఎందుకంటే మీడియా మాట వినేసి అందరూ పబ్లిక్ పర్సెప్షన్లో 100% మీడియా. ఎందుకంటే పబ్లిక్కి మీడియా కానీ తెలియడానికి ఛాన్సే లేదు. మీడియా వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటేనే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ మీడియా చెప్పకుండా ఏ పబ్లిక్. న్యాచురల్లీ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు నేను ఇప్పుడు రాహుల్ గాంధీ నేను స్వయంగా కలిసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఫీల్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ విత్ మై హార్ట్ అని అనుకోరు కదా. దే విల్ ఆబ్వియస్లీ సీ వాట్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్. కరెక్ట్. సో దే విల్ హ్యావ్ టు సీ ఐ రిమెంబర్ మై ఎర్లియస్ట్ మెమరీస్ ఆఫ్ ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ టెలివిజన్ లేదా ఆ టైంలో ఒక మీటింగో లేకపోతే ఒక న్యూస్ పేపర్లో ఒక ఫోటో ఇలా చేశారు. ఆయన ఏదో చైతన్య రథం ఎక్కి తిక్కారు, ఎక్కడో రోడ్డు మీద స్నానం చేశారు. ఎట్లా అంటే 2-3 ఫోటోగ్రాఫ్స్ తోటి ఎన్టీఆర్ కొన్న పర్సనల్ స్టార్డమ్కో మనకు తెలిసిన ఫెమిలియారిటీ అవ్వచ్చు, ఆయన వేసిన పాత్రలు అవ్వచ్చు, వాటితోటి ది వాజ్ ఎ వే. కానీ ఎన్టీఆర్ నిజంగా తెలిసి అసలు స్టేట్ ఎలా నడపచ్చో, సినిమా స్టార్గా ఉండి వచ్చి ఒక స్టేట్ని రూల్ చేసేది ఉందా అని ఎవరన్నా ఆలోచించలా. ఎన్టీఆర్ తెలియపోతే అంతకుముందు చెన్నారెడ్డికి తెలుసా తెలీదు, అట్లీస్ట్ ఇంక తెలుసు, ఈ మొహం అన్న తెలుసు, చెన్నారెడ్డి అది కూడా తెలియదు. సో ఐ థింక్ ఐఎమ్ ఓన్లీ ఆర్గ్యూయింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ద కామన్ పర్సన్స్ పర్సెప్షన్. So what do you think worked in NTR's case and what do you think did not work in a similar situation in another film actor's case? But that is his personal charisma. It is his dynamism. ఎన్టీఆర్ మాట్లాడితే హిజ్ వాయిసా చెప్పే విధానమా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎన్టీఆర్ది ఇది చూశాను, తెలంగాణ యాడ్ ట్రైలర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఒక బ్యాక్ షాట్ వెళ్తా అక్కడ వెనక్కి తిరిగి సిగ్గు పౌరుషం ఉంటే తెలుగుదేశం ఓటేయండి, హీఈస్ ఆర్డర్డ్. అందరూ చప్పట్లు కూడా ఓటేసారు అంతే. అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఏ పొలిటీషియన్ విల్ డూ. ప్లీజ్ అండి నేను మీకు వినయ విధేతగా ఉంటాను, మీ వచ్చి మీ పిల్ల పాపకి క్షేమానికి అనుకుంటా నాకు ఓటేయండి అని ఆల్మోస్ట్ యాడవటం ఒకటే తక్కువ. దట్స్ వాట్ పొలిటీషియన్స్ డూ. ఇట్ డిడ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో యాటిట్యూడ్ కనెక్ట్ బట్ సేమ్ ఎన్టీఆర్ చేసింది ఇంకోటి చేస్తే వర్కౌట్ అవ్వదు. దట్ ఈస్ ఇట్ టు హిస్ పర్సనాలిటీ. మీరు స్వయంగా పొలిటీషియన్స్ కలిసారు చాలా మందిని, మీకు స్నేహితులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళని మీట్ అయినప్పుడు పొలిటికల్ చర్చలుగానే వస్తుంటాయి మీకు, ఆర్ డూ యూ ఇన్వాల్వ్? జనానికి తెలియదు నేను పొలిటికల్ ఆస్పెక్ట్స్ నేను ఎప్పుడు లైక్ ఐ సెడ్ ఐఎమ్ నాట్, అంటే ఇంటర్నల్గా ఏ పార్టీ ఏం చేస్తుంది, ఎవరికి ఎందుకు సీట్ వస్తున్నారు ఇవ్వట్లేదు అనేది దట్ బోర్స్ మీ, బికాస్ దట్స్ ఎ వెరీ ఇంటర్నల్ ఇష్యూ. కానీ మీడియా ఎక్కువ దాని మీద, ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీలు అన్ని రోజులు స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ టు హ్యావ్ దట్ యూనో. బట్ ఓవరాల్ గేమ్ ప్లాన్లో ఒక పాలిటీషియన్ ఎందుకు తను అనుకుంటున్నాడు తనకు చాలా పాపులారిటీ పెరిగింది అని తను ఎందుకు అనుకుంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగ తను అనుకునేటట్టు చేస్తారో వాళ్ళ ఎజెండా కోసం, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు ఇస్ అ సూపర్ స్టార్. ఆయన హై స్పీడ్లో వచ్చారు, 100 మందిని కొట్టారు, లేకపోతే ఇది చేశారు, ఆయన సూపర్ హ్యూమన్ అనే ఆస్పెక్ట్ ఉంది. వెన్ హీ వాజ్ బీయింగ్ ఎ వెరీ నైస్ పర్సన్ ఐ థాట్ ఇట్ వాజ్ రాంగ్. ఎందుకు, అందరూ మంచివాళ్ళే అంటే అది డిగ్నిటీ, అది ఇంకోళ్ళని తిట్టకుండా అందరినీ ఇది నా ఎజెండా, వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, నేను కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ ఇన్ మై వే, నాకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అని ఒక చాలా ఒక డిగ్నిఫైడ్ ఆస్పెక్ట్లో ఆయన యాక్చువల్లీ డిడ్. బట్ అది ఎమోషన్ డ్రివెన్ కంట్రీలో నరికేస్తా చంపేస్తాడు అని అనే ఒక ఆస్పెక్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ద మూమెంట్ యూర్ డిగ్నిఫైడ్ ఐ థింక్ ఆర్ పీపుల్ విల్ లూజ్ ద ఆస్పెక్ట్. కానీ అప్పుడేంటి దాని కాంపెన్సేషన్గా ఏమొచ్చింది, ఇప్పుడు నాకు ఎవరో చెప్పారో, ఇప్పుడు చిరంజీవి వారికి ఇంత పెద్ద స్టార్డమ్ ఉంది, లక్షల మంది వచ్చేస్తున్నారు ఆయన మీటింగ్లకి. అవును వచ్చారు కూడా వచ్చారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటారో, ఇప్పుడు సపోజ్ 10 లక్షలు వచ్చింది అనుకోండి ఒక మీటింగ్కి, ఫ్రంట్ రోలో ఒక ఆయన ఫ్యాన్స్ 4-5 వేలు ఉంటారు, అంటే డై హార్డ్ ఫ్యాన్స్, అంటే ఆయన కోసం చొక్కాలు చింపేసుకుని బ్లేడ్లు కోసేసుకుని అలాంటి వాళ్ళు ఉంటారు ఒక సమ్ 100స్లోను 1000స్లోను. వాళ్ళ ఫేస్ మీద మీరు కెమెరా పెట్టి జూమ్ బ్యాక్ చేశారు అనుకోండి, వాళ్ళ ఫేస్ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి జూమ్ బ్యాక్ చేస్తే మొత్తం 10 లక్షల మంది అవి వాళ్ళ ఫీలింగ్ అదే అనిపిస్తుంది మనకి చూస్తే. అదేంటి చిరంజీవి గారి పాయింట్ ఆఫ్ వ్యూ, అయితే చిరంజీవి గారి వెనకాల ఉన్నవాళ్ళు ఆయన సజెషన్లో షార్ట్స్ చూస్తున్నాడు. కానీ యాక్చువల్ ట్రూత్ ఏమవుతుందంటే, అవ్వడానికి ఛాన్స్ ఉందంటే,
ఆ 10 లక్షల్లో 5 లక్షల మంది తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, ఏం ఆడుతున్నారు చూద్దాం రారా అని వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి ఉండొచ్చు, తెలియదు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఇంకోటి ఇన్ని కోట్లు ఎంతమంది ఓట్లు వేసిన వాళ్ళు 5 లక్షల మీటింగ్ రావడానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్. ఎందుకంటే ఇది ఎప్పుడు నాకు అర్థమైందంటే, మైకేల్ జాక్సన్ కాన్సర్ట్ నేను ఒక చూస్తే ఒక ఎల్డీ ప్లేయర్లో ఐ వాజ్ షాక్డ్. లక్షలు అండ్ అందరూ మోర్చపడిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు మోర్చపడిపోయిన ఇది అది అని చూసి. తర్వాత నేను వెళ్ళాను కాన్సర్ట్కి, బాంబేలో మైకేల్ జాక్సన్ కాన్సర్ట్ అయినప్పుడు నేను వెళ్తే నా పక్కన ఒక అమ్మాయి, ఎవరు అమ్మాయి, మైకేల్ జాక్సన్ స్టేజ్ మీద రాగానే హర్ ఈస్ బికమ్ సో ఓల్డ్ యార్ అంది. ఇది ఎప్పుడు రాదు, ఆ లెజెండ్ ఆఫ్ మైకేల్ జాక్సన్ డాక్యుమెంటరీ ఏదైతే కట్ చేశారో ఈ అమ్మాయి డైలాగ్ రాదు. అప్పుడు ఏమవుతుంది, మైకేల్ జాక్సన్ సజెషన్లో మీరు కెమెరా పెడితే మేము అందరం తల్లం, అందరిది ఒకటే, మైకేల్ జాక్సన్ అంటే పడి చచ్చిపోతున్నాం. ఇక్కడేమో ఈఎంఐ ఉంది, ఇంకోటి ఎవడో నిద్రపోతున్నాడు, తర్వాత తొక్కిస్లాట్లో దానికోసం మోసపోతున్నాను. అది అప్పుడు తెలిసింది నాకు, బాంబేలో తెలిసింది. అంతవరకు నేను వాళ్ళ స్తమకంతో మోసపోయారు అనుకున్నాను నేను డాక్యుమెంటరీ చూసినప్పుడు. సో దట్ డజంట్ మీన్ మైకేల్ జాక్సన్ ఇష్టం లేదని కాదు కదా, అది కాదు. మైకేల్ జాక్సన్ వాళ్ళకి ఎంటర్టైనింగ్ పార్ట్ ఇచ్చే వరకు అతను అంటే ఇష్టం. ఏ రోజైతే ఇంకోటి బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో మైకేల్ జాక్సన్ మర్చిపోతారు. సేమ్ థింగ్ విల్ గో విత్ పాలిటిక్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ ఫిల్మ్ స్టార్స్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ఎంటర్టైనింగ్, ఎఫెక్టివ్ ఆర్ వాట్ ఎవర్. కానీ తను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాడు అనేది మాత్రం నోబడీ కెన్ నో. చేసి ఉండొచ్చు, చేయలేదని నేను అంటలా, కానీ కామన్ పబ్లిక్కి దాని అర్థం అవ్వటం మాత్రం ఇంపార్టెంట్. అర్థమయ్యే అవకాశాలు లేవు, మంచి కూడా అవకాశం లేదు, చెడు కూడా. ఎంతమంది బీజేపీ నరేంద్ర మోడీ వచ్చేసారని చెప్పారు కదా, 99% ఆఫ్ ద పీపుల్ గబుక్కుని అడిగి లాస్ట్ 1 yearలో ఎగ్జాక్ట్ ఏం డిఫరెన్స్ వచ్చింది మీకు అంతకు ముందుకి చెప్పండి. ఎక్సెప్ట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడల్లా నరేంద్ర మోడీ మొహం రావటం తప్పిస్తే వాళ్ళ లైఫ్ స్టైల్లో 1 MP డిఫరెన్స్ ఉండదు. ఆ డిఫరెన్స్ అనేది ఎవాల్వ్మెంట్లో కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. 1960sలో ఎలా ఉంది, 70s, 80sలో, 90sలో ఒక పొలిటికల్ పార్టీ మారినంత మాత్రాన దాని ఈక్వేషన్ మారదు, అసలు ఎక్కడ మారదు, నోటీసబుల్ మారదు. మీరు కొంతమంది పొలిటీషియన్స్ వైపు ఎందుకు ఆకర్షితులవుతారు, కేవలం ఎంటర్టైన్మెంటేనా? ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఠాక్రే మీకు ఇష్టమైన? బాల్ ఠాక్రే, ఎన్టీఆర్, దీస్ పీపుల్ ఫ్రమ్ యువర్ కరిష్మాటిక్ పర్సనాలిటీస్. ఐఎమ్ నథింగ్ టు డూ విత్ దర్ పాలిటిక్స్. నాకు ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నా నాకేం డిఫరెన్స్ ఉండదు. ఐఎమ్ అట్రాక్టెడ్ టు ద పర్సన్ irrespective of his party. ఫిల్మ్ స్టార్స్ కమింగ్ ఇంటూ పాలిటిక్స్, ఆల్రెడీ మీరు ఎన్టీఆర్ గారి కేసులో మాట్లాడారు. Correct. అదొక ఫ్యాడ్ అయిపోయి చాలా మంది మనకి లోక్సభలో చూస్తున్నాం చాలా మంది. డూ యూ థింక్ ఒక పాయింట్ అయ్యాక ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ ఇంకా సినిమాల్లో అనుభవించాల్సినంత అనుభవించేసాం, నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ మనం పాలిటిక్స్లో సెటిల్ అయిపోదాం అని వెళ్తారు? వాళ్ళకి ఎప్పుడు మీరు మీ కొలీగ్స్ కాబట్టి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎనీబడి వాంట్స్ టు కీప్ ఆన్ గోయింగ్ అప్. ఫిల్మ్ స్టార్ అనే ఒక పర్సన్కి ఒక పాపులారిటీ ఉంటుంది, ఒక మాస్ పాపులారిటీ, ఒక స్క్రీన్ మీద ఉన్న ఇమేజో ఎక్సో వైయో జెడ్, కొంత డబ్బులు ఉంటాయి అఫ్ కోర్స్. దాని తర్వాత ద బిగ్గెస్ట్ పవర్ యూ క్యాన్ రీచ్ ఈస్ టు బి పొలిటికల్ లీడర్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఆఫీస్లో కంపెనీ ఉంది, కంపెనీకి వాంట్స్ టు బికమ్ ఏ CEO ఆర్ ఈ వాంట్స్ టు ఓనర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఈ వాంట్స్ టు బి ద బెస్ట్ ఇన్ హిస్ ఫీల్డ్, వాట్ ఎవర్ దట్ ఫీల్డ్. నా ఇవన్నీ నాయే, మొత్తం హైదరాబాద్లో ద్రాక్ష తోటలని నాయే ఒకడు, లేదా నా పొలిటీలని నాయే అంటాడు. అలాగా నా సినిమాలే ఆడాలని కూడా అనుకుంటాడు. నేనే అందరికన్నా పెద్ద స్టార్, నేనే అందరికన్నా పెద్ద లీడర్. ఆబ్వియస్లీ ఒకవేళ స్టేట్ లీడర్ అయిపోతే నెక్స్ట్ ఈ వాంట్స్ బి ప్రైమ్ మినిస్టర్. సో ఆన్ ద అప్వర్డ్ రేంజ్ ఆఫ్ అంబిషన్ అనేది ఫిల్మ్ స్టార్కే కాదు, ఎవరికైనా కూడా డెస్టినేషన్ అదే. డెస్టినేషన్ ఐ వాంట్ బి ద బిగ్గెస్ట్ ఈజ్ ఇన్ సివిలైజ్డ్ టర్మ్ ఈజ్ అ పొలిటికల్ లీడర్. పవర్, వాట్ యూ థింక్ పవర్ డస్ టు దెమ్? అంటే ఎక్కడో అక్కడ ఒక పాయింట్ అయ్యాక డబ్బులు, మనీ, మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రామ్యూజియంలోనే, మనీ ఇట్ సెల్ఫ్ మీన్స్ నథింగ్, ఇట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇంటూ సంథింగ్. అన్ని కావాల్సినవన్నీ కొనేసుకున్నాం, చేసేసాం, డబ్బులు ఉన్నాయి, అన్నీ చూసాం. ఒక పాయింట్ అయ్యాక ఎక్కడో అక్కడ స్పిల్ ఓవర్ ఉంటుంది కదా. సో సర్వీస్ చేయాలన్న తపన వాళ్ళలో ఉంటుందని మీరు నమ్మరా? ఉండొచ్చా? అది పాయింట్. ఇప్పుడు సర్వీస్ అంటే ఎవరికి చేస్తున్నారు? నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఐ మీన్ పబ్లిక్, నేను ప్రజాసేవ చేస్తానంటారు. ప్రజాసేవ అంటే గబుక్కు నేను రోడ్డు మీద ఒకరిని తీసుకొచ్చి పెడతాను అక్కడ, ఇతనికి సేవ చేయాలనుకుంటున్నారు మీరు, ఇతనికి వీడి పేరు రాములయ్య, ఇతనికి మీరు సేవ చేయాలని మీ మిగతా లైఫ్ అనుకుంటున్నారా? దానికి ఆన్సర్ ఉండదు ఆన్సర్ స్పెసిఫిక్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు నేను ఒకసారి ఒక యాక్టర్ తోటి ఇలాగా నా ఫ్యాన్స్ అక్కడ నుంచున్నప్పుడేమో అక్కడ ఎవరో ఆటోగ్రాఫ్ అంటే హే పొర అంటాడు, లేకపోతే చేయొద్దు అని చెప్తున్నాడు ఎవరో ఆ ఫ్యాన్కి, నన్ను ముట్టుకోవద్దు. దట్ ఈస్ యాక్చువల్ ఫీలింగ్ అబౌట్ దట్ పర్టికులర్ పర్సన్. ఎందుకంటే మొహం ఉంది అక్కడ, మొహం ఉంది, వాడు బిహేవ్ చేసే విధానం ఉంది.
కానీ చెప్పడానికి నాకు 1,00,000 మంది ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకుంటాడు. కానీ 1,00,000 మంది ఫ్యాన్స్ దర్ సమ్ ఆఫ్ జీరోస్ ఇన్ ద లైన్స్ ఆఫ్ ఐన్ ర్యాండ్. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ నో వాల్యూ ఇన్ యువర్ మైండ్. A collective number, you are trying to just satisfy your ego. Yes, for sure they are liking you. That is evident. But are you taking it just as a virtue of your position? Are you actually feeling obligated to that? Obligation మీరు ఫీల్ అయినప్పుడు వాళ్ళని స్పెసిఫిక్ ఇండివిజువల్గా తీసుకోవాలి. యూ కాంట్ టేక్ దెమ్ ఎన్ మాస్. మొత్తం అందరినీ ఒక గుంపుగా పెట్టేసి ఈ గుంపు అంటే నాకు చాలా ఇష్టం, అందులో ఉన్న ప్రతి వ్యక్తి నాకు అసహ్యం, కానీ గుంపు అంటే ఇష్టం అన్నట్టు ఉన్నది. సో ఏ పొలిటికల్ లీడర్ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్, ఈజ్ గెటింగ్ తనకున్న దాంట్లో నేను చేస్తున్నా, ఇది నా పని కాదు. లాజికల్గా మీ చాయిస్ మీది. ఒక డెమోక్రటిక్ కంట్రీలో మీరు ఓటేస్తున్నారు, నేను రావట్లేదు కదా. నాకున్న తెలివితేటలతో ఐ మైట్ ట్రై టు మ్యానిపులేట్. ఓకే, బట్ అది దట్ ఈస్ ఎవ్రీబడీస్ గేమ్, ఎవ్రీబడీ కెన్ డు. నేను అనేది ఇంటర్నల్ గా ప్రతి వాడికి మాస్లోస్ హైరార్కీ అప్లై అవుతుంది కదా. యూ హావ్ సాటిస్ఫైడ్ ఆల్ యువర్ బేసిక్ నీడ్స్. హైయెస్ట్ నీడ్ విల్ బి టు గెట్ ఇన్ టు సిచ్యువేషన్ వేర్ యు ఆర్ ఫీలింగ్ మోర్, యువర్ ఇన్ ద గివింగ్ పొజిషన్, వేర్ యు ఆర్ సర్వింగ్ పీపుల్. దట్స్ ద పాయింట్. బట్ యూ సీ, అది ఒకవేళ ఎవరైనా నమ్మితే, పాలిటీషియన్ అనే అతను పీపుల్ సర్వింగ్కి వస్తాడు అని ఒక్క మనిషి అని నమ్మితే అసలు పాలిటిక్స్ అనే వర్డే వచ్చి ఉండేది. పాలిటీషియన్ అనేది ఆన్ ఏ లోయెస్ట్ డెస్పికబుల్ పర్సన్ బెర్నార్డ్ షా టైం నుంచి, ఇప్పుడు నేను చెప్పేది 100 years బ్యాక్ నుంచి అదొంది. ఏది డెమోక్రటిక్ కంట్రీ అనేది ఎప్పటి నుంచి వచ్చిందో పాలిటీషియన్ నమ్మటం అనేది ఆపేశారు అప్పటి నుంచి. ఫ్యూడలిజంలో పాలిటీషియన్ అనేది అలా లేడు, ఆ బలంతో నోరు భరించాలి ఎవరుంటాడు. డెమోక్రటిక్లో అది లేదు కాబట్టి వీడంతా చేసి ఎక్కుతున్నాడా మన మీద అని చెప్తారు. యూనో, నేను ఒక పర్టికులర్ నా క్లోజ్ అండ్ పొలిటికల్ లీడర్ని నేను ఒకటి అడిగాను, ఈ ప్రజాసేవ అనేది నీ పాయింట్ అయితే నువ్వు ఓట్లు వేయమని అడిగావు. వాళ్ళు ఏం చేశారు, నీ కాన్స్టిట్యున్సీలో నీకు ఒక 50% ఓట్లు నీకు వచ్చినాయి, 40% నీ అపోనెంట్కి వచ్చినాయి. నువ్వు సేవ ఏమో అందరికీ కలిసి చేస్తున్నావు. అవును, అందరికీ. రిజల్ట్ వచ్చేసిన తర్వాత నీకు ఓటు వేసిన వాళ్ళు, ఓటు అయిన వాళ్ళు వాళ్ళందరూ నీ మనుషులు అయిపోయారు కదా. అవును. అప్పుడు నీకు ఓటు అయిన వాళ్ళు కూడా నీకు ఓట్లు వేసే వాళ్ళతో సమానంగా వాళ్ళకి వచ్చేసిందంటే అది ఇన్ దట్ ఇంజస్టిస్ అని అడిగాను. నిన్ను నమ్మినోడికి ఇద్దరికి నువ్వు ఒకే రకంగా సేవ ఎలా చేస్తావు? ఒకవేళ నీకు తెలిస్తే వీడు మాత్రం నాకు ఓటు వేయలేదు, ఈ పర్టికులర్ కమ్యూనిటీ వేయలేదు, లేకపోతే ఈ మనిషి వేయలేదు, వాళ్ళు వేయలేదు అని చెప్తే నీకు ఆ ఛాన్స్ ఉంటే, తెలిసే ఛాన్స్ ఉంటే నువ్వు డిఫరెన్షియేషన్ చూపిస్తావా? కాన్సెప్ట్ లెవెల్లో చూపించకపోవచ్చు, కాన్సెప్చువల్లీ, బికాజ్ అందరూ సమానం అని అనుకుంటాం కాబట్టి. ఇండివిజువల్ లెవెల్లో ఎక్కడో మనోడు కాదు అనే ఫీలింగ్ ఉంటుందా చెప్పండి? లేకుండా ఎలా ఉంటుందండి హ్యూమన్ బీయింగ్ అని. ఇంకోటి నాకు అది యాక్చువల్లీ ఇట్ ఈస్ బీయింగ్. ఇప్పుడు నీ ఇద్దరు ఉన్నారు నాతో పని చేస్తున్నారు, ఒకడు నన్ను బాగా నమ్ముతున్నాడు, ఒకడు నమ్మట్లేదు నన్ను. అప్పుడు నేను వాళ్ళిద్దరికి సమానంగా చూస్తే ఆ నమ్మివాడి పరిస్థితి ఏంటి? ఆడికి ఇంజస్టిస్ చేసినట్టు కదా. సో ఓకే, డెమోక్రటిక్ సిస్టంలో తెలివిగా సీక్రెట్ బ్యాలెట్ అని ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు, ఎవడెవడు ఓటు వేసాడో ఏంటో అనేది. అందుకని ఆ పర్సనల్ ప్రెజుడిస్ రాకూడదనే ఒక పర్టికులర్ ఎజెండా కూడా ఉంటుంది సీక్రెట్ ఓట్లో ఉన్న అడ్వాంటేజ్. కానీ నీకు పర్సనల్గా ఎన్నోసార్లు అమ్మా నా కొడుకు నాకు ఓటు వెళ్ళదని చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి పర్సనల్గా ఉంది కోపం, కానీ వాళ్ళు ఎవరో స్పెసిఫిక్గా తెలియదు కాబట్టి ఈ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అదొక సస్పిషన్ బేస్లో ఉంటుంది. సో బట్ కమింగ్ బ్యాక్ టు వాట్ ద హోల్ థింగ్ ఆఫ్ ఎవ్రీ టైమ్ ఒక ఆర్గనైజేషన్, నేను సెక్రటరీ, నేను ప్రెసిడెంట్, నేను ఇది, ఎప్పుడైనా ఒక పొజిషన్ అనేది నాకు రావాలి అని అనుకుంటే దట్ ఈస్ వేర్ కరప్షన్ స్టార్ట్స్. కరప్షన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఐ డోంట్ మీన్ ఇట్ యాజ్ ఇన్ ఎ బ్యాడ్ థింగ్. అప్పుడు కరప్షన్ అనేది ఏంటి, మీరు స్ట్రైట్గా చెప్పకుండా వంకరగా చెప్పడం, ఒక ఎజెండా చేయడం. కరప్షన్ ఆఫ్ ద మైండ్. బట్ ఈజ్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే. కరప్షన్ ఆఫ్ ద మైండ్ నేను ఎందుకు యూజ్ చేస్తానంటే వర్డ్, మీరు స్ట్రైట్గా ఆనెస్ట్గా ఉన్నట్టు చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే యూఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ మైండ్స్, యూఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ స్టూపిడిటీ. ఓటర్స్ అందరూ స్టూపిడిటీ ఉంటారు, వాళ్ళకి స్ట్రైట్ కానీ ఉన్నట్టు చెప్తే వాళ్ళకి నచ్చదు. అప్పుడు సపోజ్ మీకు అంత తెలివి లేదు, అందుకని నేను తెలివి ఉన్నవాళ్ళు వాళ్ళే ఇండస్ట్రీని నడుపుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తానా, మీరు వాళ్ళ దగ్గర పని చేయండి, అది యాక్చువల్ ట్రూత్. అది నా కేపిటలిస్ట్ సొసైటీలో అది వినటానికి ఇష్టం ఉండదు కాబట్టి డబ్బును వాళ్ళ దగ్గర మీకు ఇచ్చేస్తానని చెప్తే ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చేస్తాను అనుకుంటారు. అది మ్యానిపులేషన్ అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే తెలివి లేదు కాబట్టి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది పాలిటీషియన్. సో మీరు చెప్పేదాన్ని బట్టి మొత్తం అసలు ఓటర్లకి నిజం చెప్తే నచ్చదు, లాజిక్ చెప్తే అర్థం అవ్వదు. అందుకని పాలిటీషియన్ హ్యాస్ నో చాయిస్ బట్ టు టెల్ ఎ లై. సో ఐ హ్యావ్ ఆల్ మై సింపతి టువర్డ్స్ పాలిటీషియన్స్. అందరూ అబద్ధాలు ఆడతారని డిసైడ్ అయిపోయారు. 100% అబద్ధాలు ఆడకపోతే బతకలేరు అంటున్నాను. దే కాంట్ హ్యావ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్. డెమోక్రటిక్ ప్రాసెస్ మీద మీకు ఆబ్వియస్లీ నమ్మకం లేదు అంటే. డెమోక్రటిక్ ప్రాసెస్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ a lot. The only point I'm trying to make is the politician, for all his so-called corruption, lying, everything, he's still a far superior human being to a voter. అది నేను చెప్పేది.
నో దట్స్ ఫైన్, బట్ ఎవిడెంట్లీ ఫ్రమ్ వాట్ యువ్ బీన్ టెలింగ్ మీ ఓటర్స్కి అసలు తెలియదు అది ఇది అని. ఫ్యూడలిజమే బెటర్ కదా, రే ఓటేరా అని బెదిరించి ఆనెస్ట్గా ఉండి డైరెక్ట్గా. హానెస్టీ ఎందుకన్నా? ఆనెస్టీ ఏంటి? నెత్తేసి కొట్టుకుంటాం. ఆనెస్టీ ఎందుకు? అనవసరం లేదు. Whatever works, works. Yeah, whatever works, works. That's the point. If lying is going to work for the benefit of people also. నా ఇంటెన్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నా ఇంటెన్షన్ ఉంది, నేను నిజం చెప్తే వాళ్ళకి వాళ్ళు నమ్మరు, వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను అబద్ధం చెప్పి నా పొజిషన్లోకి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత ఐఎమ్ స్టిల్ డూయింగ్ వాట్ ఐ థింక్ ఇస్ రైట్. సో వాట్ ఈస్ యువర్ ట్రూత్? యువర్ ట్రూత్ ఈస్ దట్ యూ కాంట్ డూ సో మచ్, బట్ యూఆర్ ప్రామిసింగ్ దెమ్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ సో మచ్, అంతేనా? బట్ దట్ ఈస్ వాట్ మెనిపులేషన్ ఇస్. జరగనిది మీకు ఇష్టమైంది, అది ట్రూత్ అయినా కాకపోయినా మిమ్మల్ని నమ్మించేటట్టు చేసి మీ నుంచి నాకు అవసరమైంది నేను తీసుకుంటాం అనేది మెనిపులేషన్ బై డెఫినేషన్. అవును, బట్ హౌ విల్ దట్ బెనిఫిట్ పీపుల్? ఇట్ విల్ బెనిఫిట్ బికాస్ హీఈస్ హ్యావింగ్ సమ్ బిలీఫ్ ఇన్ ఇట్. ఎవరు పర్టికులర్ లీడర్ అయితే ఏముంటే లీడర్కి ఎందుకు వస్తున్నాడు? నేను డబ్బులు కొట్టేయాలని చూస్తున్నాడా, లేకపోతే నేను చిరకాలం అసలు నేను రాజుని అయిపోయి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను స్టేట్కి నేను నా వంశం పరిపించాలి ఉంటుంది కదా. పాలిటీషియన్కి డబ్బు అవసరం ఉండొచ్చు, కానీ హిజ్ మెయిన్ థింగ్ విల్ బీ టు బికమ్ ఏ కింగ్. డెమోక్రటిక్ ప్రాసెస్లో కింగ్కి ఎంతవరకు కింగ్ అవ్వగలుగుతారో దాన్ని నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. ఎందుకంటే డబ్బులే కావాలంటే ఈ మై డూ బిజినెస్, వై షుడ్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. అందుకని హిజ్ ఇంట్రెస్ట్ వుడ్ బీ టు డెఫినెట్లీ మేక్ ద పీపుల్ హ్యాపీ అండర్ హిజ్ రూల్. ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఏ పాలిటిషియన్ రాడు. కానీ ఆ వచ్చే విధానంలో స్ట్రైట్గా చెప్పితే వాళ్ళు ఎక్కదు కాబట్టి హీ విల్ హ్యావ్ టు మ్యానిపులేట్. ఒకటి people, second is his own party people, then other party people, and there will be so many other compulsions. ఆయనకి డబ్బులు అవసరం ఉండొచ్చు, లేకపోతే పేరు అవసరం ఉండొచ్చు, ఒక పర్టికులర్ కమ్యూనిటీ హార్ట్స్ గెలవాల్సిన అవసరం ఉండొచ్చు. ఇన్ని రకాల ఆబ్జెక్టివ్స్ మీరు పెట్టుకుని మీరు స్ట్రైట్గా ఎలా ఉండగలుగుతారు? ఎలా పాసిబుల్ అది? డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అంటున్నారు. కరెక్ట్. సో ఆర్ యూ టెలింగ్ మీ దట్ పొలిటీషియన్స్కి డబ్బు అజెండా ఉండదని? ఎజెండా దట్ కాంట్ బి ద మెయిన్ ఎజెండా. ఓకే, మీకు అక్కడ అవసరం రావచ్చు, వెళ్ళిన తర్వాత ఎంతో డబ్బు అవసరం ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే కానీ డబ్బులు సంపాదించే ఉద్దేశంతో మాత్రం ఐ డు నాట్ బిలీవ్ ఎనీబడీ గెట్స్ ఇన్ టు పాలిటిక్స్. ఇది మీవన్నీ మీరు చెప్తున్నవి అబ్జర్వేషన్ ఆఫ్ వాస్తవాలు లేకపోతే ఒక సంబంధించినవా? మై ఇంట్రెస్ట్ లైక్ ఐ సెడ్ రైట్ ఇన్ ద బిగినింగ్ as a political psychology. That's what I'm trying to say. No? What is a man wants to become something after something. For example, నేను చాలా మంది ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ is the richest man in the country. బట్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఆయన డబ్బులు సంపాదించడం కాదు, ఆయన ఒక టెరిఫిక్ ఎనర్జీ క్రియేట్ చేసి మొత్తం మొనాప్లై చేసి ఇన్ని రకాల అన్నీ నేనే చేసేయాలనే అంబిషన్లోంచి ఒక సైడ్ ఎఫెక్ట్గా ఆయనకి డబ్బులు వస్తున్నాయి. కానీ ఆ 1000 కోట్లు సంపాదిద్దామనే ఉద్దేశంతో కాదు వెళ్ళేది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద రిచెస్ట్ పీపుల్ నెవర్ స్పెండ్ మనీ. దే వాంట్ పవర్, దే వాంట్ మొనాప్లైజేషన్, దే వాంట్ ఎన్గల్ఫింగ్. అంతే. నేను లేకపోతే అంటే ఆ ప్రైడ్ అనేది ముఖ్యం. మీ లాజికల్ హైరార్కీలో రాము గారు, సినిమా లేకపోతే పాపులారిటీ నుంచి డబ్బు నుంచి రెండింటి నుంచి యూ గో టువర్డ్స్ పొలిటికల్ పవర్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా దండాలు పెట్టేది పెద్ద పెద్ద బాబాలకి, స్వామీజీలకి. మరి లాజికలీ వాళ్ళందరూ బాబాలు అవ్వాలి కదా. బాబాలకి దానికి అది హ్యాబిట్. అది గుడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్ళి దండం పెట్టేసి లేకపోతే ఇలా ఆశీర్వాదాలు తీసుకుంటే, ఇందాక మేము చాలా ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేసాం. అది దట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ బేరింగ్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. పాలిటీషియన్కి ఉండదు, ఓటర్కి ఉండదు, ఎవరికి ఉండదు. అది గుడ్ మార్నింగ్ గుడ్ బై అలా చెప్పినట్టు ఒక హ్యాబిట్ అంతే. అది వాళ్ళు పవర్ఫుల్. దాని వల్ల ఇప్పుడు ఎవరికి సీట్ ఇవ్వాలా, లేకపోతే వీళ్ళకి ఏమి ఇవ్వాలి, ప్రజలకి ఓటు వేయడానికి అని బాబాని అడగరు. మ్యాక్సిమం ఒక ముహూర్తం పెట్టమంటారు. ఐ డౌట్ బియాండ్ దట్ కెన్ హ్యాపెన్ ఎనీథింగ్. సో ఇట్స్ నాట్ యాస్ పవర్ఫుల్ యాస్ ఇట్ లుక్స్ అంటారు బీయింగ్ ఎ బాబా. అప్పుడు ఒకవేళ నువ్వు ఎందుకంటే నువ్వు తప్పుకో నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానంటే నరేంద్ర మోడీ ఇచ్చాడు సీటు. అంత దండం పెట్టు. అంత అది ఏ లిమిట్ వరకు ఉంటే ఆ లిమిట్ వరకు పనిచేస్తుంది అంతే. సో వర్మ గారు, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? నన్ను కొడతారు పట్టుకుని కాదు, మీరు రాజకీయాల్లోకి వచ్చి మీరు ఇదే మీ ముక్కుసూటితనంతో వాస్తవాలు మాట్లాడి అందరికీ చీఫ్ అనాలిసిస్ ఆఫీసర్ ఆపోజిట్ ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ మీకోసం ఆలోచిస్తాను, అన్నీ వదిలేసుకుని వచ్చాను, నా ఆస్తి అంతా వదిలేసుకుని ఉట్టి ప్రజాసేవ కోసం వచ్చాను అంటే, నేనేమో నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించినా నేను చెప్తాను. కాబట్టి అప్పుడు బుద్ధున్న ఓటు ఎవడన్నా వేస్తాడా, ఓటు వేయడు. సో నాకు ఒక్క ఓటు కూడా మా ఇంట్లో కూడా వేయరు, నాకు తెలిసి నాకు ఓటు. So I think I'll be even more of a bigger flop in politics. సో ఆ తెలివి నాకు ఇప్పుడే ఉంది కాబట్టి నేను ఎప్పుడు చచ్చిన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకి రానని మీ అందరికీ ఒట్టేసి చెప్తున్నా. ఒట్టు కాదు అంటే ఏముంటుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు ఆ నవ్వుకునే అవకాశం కూడా ఇవ్వను. కన్వెన్షనల్గా కొన్ని క్యారెక్టర్స్ చూసాం మనం, కైకేయి ఇలాంటి మ్యానిపులేటివ్ క్యారెక్టర్స్. You feel that women are Kaikeyi is not manipulative. Kaikeyi is honest. Dasharatha is manipulative. Why is Kaikeyi manipulative?
కైకేయి స్ట్రైట్గా అడిగింది నా మీరు కొడుకు అలా ప్రతి కావాలి. చోట అమ్మాయిల అదే పక్షపాతం అదే అదే ఏంటంటే కష్టం. కైకేయి నా కొడుకు కావాలి, అప్పుడు మాట ఇచ్చావు, ఇప్పుడు రాముడికి ఇస్తానంటే స్ట్రైట్గా అడిగింది. ఇప్పుడు అందరు కైకేని తిడతారు కదా. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే మన 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 హోల్ ప్రోగ్రామ్ మైండ్స్ అలా పనిచేస్తాయి. మరి ఎవరు మ్యానిపులేటర్ అక్కడ? దశరథుడు ఒక మూమెంట్లో, అది సెక్షువల్ మూమెంట్ ఏ మూమెంటో నాకు తెలీదు, హీ సెడ్ నీ కొడుకే ఇస్తానని చెప్పాడు, అయిపోయింది. అదొక మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఒకసారి రాముడిని రాజు చేస్తానంటే షీ సెడ్ అదేంటి నా కొడుకు ఇస్తానని చెప్పావు కదా. సో ఇప్పుడు అయోధ్య ప్రజలందరూ రాముడిని కోరుకుంటే కింగ్గా, అప్పుడు ఎవరో ఒక వైఫ్కి, ఆ వైఫ్ కూడా అంటే పాతకి ఇలా అంటావు అంటే తనకే ఒపీనియన్ లేదు కైకేయి అంటే అవసరం తీరిపోయాక. తనకే ఒపీనియన్ లేని ఒక భార్య చెప్పినంత మాత్రాన అయోధ్య కింగ్డమ్ అంతా తనకి ఇష్టం లేని సమర్థత లేడనుకున్న భరతుడి చేతిలో పెడితే అసలు కింగ్ ఏంటి, దశరథుడిని గౌరవించమండి అసలు ఫస్ట్. సెకండ్ పాయింట్, అసలు ఎందుకు చేసేటప్పుడు మాట తప్పితే స్వర్గప్రాప్తి రాదు, మోక్షం రాదు అనేది ఫియర్. ఎవరికి మాట ఇచ్చాడు అంటే ఇప్పుడు ఎవడో ఒక క్రిమినల్కి నేను మాట ఇచ్చేసి లేకపోతే చేసి ఆడికి మాట ఇచ్చాను అందుకని మొత్తం దేశం అంతా పోయినా నా మాట మీద నిలబడతానంటే ఏమంటే కొడతారు పట్టుకుని. బికాస్ యాజ్ ఎ కింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద ఎంటైర్ కింగ్డమ్ ఆర్ ద మెజారిటీ ఇఫ్ ఎట్ ఆల్ ది లీస్ట్ యూనో. సో అప్పుడు ఓన్లీ రీజన్ ఎందుకు మాట తప్పితే మోక్షం తప్పితే నాకు రంభ కౌగిళ్ళు సురాపానాలు దొరకవు. అది మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ దశరథుడు. అందుకే ఆయన మాట నెరవేర్చారు 100%. లేకపోతే సో జస్ట్ ఊరికే ఎలాగో మీరు కాంటెక్స్ట్ రెఫరెన్స్, హౌ షుడ్ హీ హ్యావ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్? ఫర్ ఎగ్జాంపుల్ కైకే వచ్చి ఈ చాయిస్ ఇస్ వెరీ సింపుల్. ఈజ్ చాయిస్ ఈజ్ ఆ టైంకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ రిలేషన్షిప్లో ఒక పర్టికులర్ టైంలో నేను ఒక అమ్మాయితో నువ్వు లేకుండా బతకలేనని నేను చెప్పొచ్చు, పెళ్ళైన తర్వాత నీతో బతకలేనని చెప్పొచ్చు. దట్ ఈస్ ఎ చేంజ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్. సో దశరథుడు కైకేయి ఏ టైంలో, ఏ మూడ్లో, ఏ పరిస్థితిలో నీ కొడుకుని రాజు చేస్తానని మాట ఇచ్చారు అనేది ఒక పాయింట్. తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు, దాని మధ్యలో వీళ్ళిద్దరి మధ్యన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. ఆబ్వియస్లీ భరతుడు పెరిగిపోయాడు కాబట్టి యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ హ్యాడ్ విత్ కైకేయి. సో ఆబ్వియస్లీ తను ప్రేమ తమ్మకంలో నీ కొడుకునే చేస్తాను అని చెప్పినప్పటికీ 24 ఏళ్ళు డిఫరెన్స్లో ఉన్న వాళ్ళ ఎంటైర్ రిలేషన్షిప్ స్టోరీ నాకు తెలియకుండా ఇప్పుడు పాతకి ఇది అది అని దశరథుడే అంటాడు, వాల్మీకి కూడా అంటాడు రాసిన అతను. ఇవన్నీ చెప్పిన తర్వాత తనకిచ్చిన మాట కోసం మొత్తం అయోధ్య పోయినా పర్లేదు అసమర్థుడిని చేస్తాను అంటే దేర్ ఇట్ సెల్ఫ్ ద హోల్ క్యారెక్టర్ ఆఫ్ దశరథ ఇస్ గాన్. సో ఎలాగో మ్యానిపులేట్ చేయాలి, డూ ఇట్ ఫర్ లార్జర్ కాజ్. దేర్ ఇస్ నో మ్యానిపులేషన్, దట్ ఈస్ అందులో మ్యానిపులేషన్ వర్డే లేదు, దట్ ఈస్ ప్యూర్ డిజానెస్టీ. Kaikeyi is honest and is absolute dishonest man is an incompetent man is Dashrath. సో 3 పారామీటర్స్ మీరు గనక ఒక నాయకుడు వచ్చాక ఈ చేంజెస్ నేను చూశాను, మార్పు వచ్చింది. See the point is overall economy లో ఒక పర్టికులర్ డెసిషన్ వలన ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అనే దానికి నాకు అంత కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ లేదు. బట్ జస్ట్ యాజ్ ఎ లేమ్యాన్ ఫర్ మీ టు స్పెక్యులేట్ విజిబుల్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే నాకు సపోజ్ ఒక ర్యాండమ్ దాంట్లో అసలు ఈ ఫ్రీబీసో లేకపోతే కన్సెషన్సో లేకపోతే సబ్సిడీస్ అనేది కంప్లీట్గా అబాలిష్ చేస్తాం. దట్ విల్ బి ఏ మేజర్ చేంజ్ ఇన్ అప్హీవల్. పాజిటివ్గా ఏంటి నెగిటివ్గా ఏంటి అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ బోత్ దేర్ ఎఫెక్ట్స్. ఒక సెక్టర్కి లాభం అవచ్చు, ఇంకో సెక్టర్కి ఇది అవ్వచ్చు. లేకపోతే అంటే ఒక పాలసీ చేంజ్ నేను చెప్పేది, మనకి బాగా తెలిసిన దాన్ని టక్ అనేది లేదు, లేకపోతే మనకు అసలు తెలియని దాన్ని ఉంది అని పెట్టారు అనుకోండి, దట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఈచ్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు మొత్తం అన్ని షాపులు మీకు ఏది కావాలంటే అది రాత్రి పగలు మొత్తం తెలుసుకుంచుకోవచ్చు, లేకపోతే 2 గంటల కన్నా ఎక్కువ తెరకూడదు. దిస్ క్యాన్ బి వన్ ఆపోజిట్ అండ్ దట్ క్యాన్ బి వన్ కంప్లీట్ అదర్ ఆపోజిట్. లైక్ టు సీ ఎ బిగ్ ట్రాన్స్ఫర్మేటివ్ థింగ్. యా. సో అదేంటి అంటే ఐ లైక్ టు సీ అంటే నేను అనేది ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఫ్రీడమ్ ఆఫ్ ఎ పర్సన్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా అంటే నేను బికాజ్ ఐఎమ్ ఏ నార్మల్ ఓటర్, ఐ హ్యావ్ నో ఐడియా. నన్ను చాలాసార్లు నేను గుర్తుంది నాకు 1970s ఆ టైంలో పాపులేషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పారు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో. ఏమైపోతుంది అసలు ఇండియా అంతా నాశనం అయిపోతుంది, అది ఇది అని చెప్పారు. అసలు ఆపరేషన్ చేయించుకోవాలి, పిల్లలు తగ్గించేయాలి, వాళ్ళకి ఇది ఇచ్చారు అది ఇచ్చారు అని చెప్పేసి దే ప్రొవైడెడ్ డూమ్స్డే కాన్స్పిరసీ ఏంటి, 90s మిడ్ 90s వచ్చేప్పటికి అసలు ఇండియా అనేది పాపులేషన్ పెరిగిపోయి భూమిలో కూరుకుపోతుంది అని ఇమేజ్ మాకు ఇచ్చారు. కట్ చేస్తే మిడ్ 90sలో మనకి పాపులేషన్ ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అందుకనే మనం పనులుగా అమెరికాకి దుబాయ్కి అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది అని చెప్పారు. సో విచ్ మీన్స్ యు ఆర్ బిలీవింగ్ వాట్ దే ఆర్ సేయింగ్. అప్పుడు మనకున్న నాలెడ్జ్ మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి మనం వింటున్నాం. యూనో
సో ద పాయింట్ ఈజ్ సిమిలర్లీ ఇప్పుడు ఒక గాంధీ గారు మనం సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి, మనమే అన్ని వస్తువులు చేసుకోవాలి, బ్యాన్ ఫారిన్ ఆబ్జెక్ట్స్, రిజెక్ట్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ అని ఆయన వల్ల నాకు 30-40 ఏళ్ళు నాకు ఏమి జరగలేదు. అండ్ ఐఎమ్ లివింగ్ ఆన్ దట్ వన్ పాలిటీషియన్ టెలింగ్ మీ మనకే సెల్ఫ్ సఫీ వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక పర్టికులర్ రోజున మనం రియలైజ్ మనకు అంత కెపాసిటీ లేదు అది చేసుకుని మనం అప్పుడు అందుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎంఎన్సీలు తీసుకోవచ్చు. నా సడన్లీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీస్డ్. సో అప్పుడు గాంధీ గారిని నమ్మకపోతే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ 30 ఏళ్ళ క్రితమే ఇంక్రీజ్ అయి ఉండదు నా బిలీఫ్ ఇప్పుడు. సో ఆ టైంలో గాంధీ గారు చెప్పిన పరిస్థితి సిచ్యువేషన్ వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు. సో నా పాయింట్ ఏంటంటే అంత డ్రాస్టిక్ మెజర్ ఆఫ్ లైఫ్ అనేది తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఓవర్లో దేర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ కాన్సర్వేటివ్ తీసేసి ఫ్రీడమ్ అనేది ఉంది. పొర్నోగ్రఫీ అనేది అంత ఆస్పెక్ట్ అంత వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం సడన్గా మేల్కొని సినిమాల్లో సెక్స్ ఉండకూడదు అని కొత్త గవర్నమెంట్ చెప్తే, సో ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిగ్రెసివ్నెస్. మీరు ఎక్కడ వరల్డ్లో ఎక్కడెక్కడ ఏ సొసైటీ మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉంది దాన్ని స్టడీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయటమా, లేకపోతే మా దేశమే గొప్పది, మా కల్చర్ అది కాదు, మేము ఇంకా మా తాతయ్య ముత్తాతల కాలంగా మనం వెళ్తున్నాం అనేది ఒకటి. సో దట్ ఆల్సో ఇస్ అనదర్ రిగ్రెషన్. ఇప్పుడు తాలిబాన్ వచ్చి మ్యూజిక్ వినద్దు, సినిమాలు చూడదు అంటే అదొక ఎఫెక్ట్. ఏమన్నా చేసేయచ్చు అని ఇంకో గవర్నమెంట్ అంటుంది, అది ఇంకొక ఎఫెక్ట్. అలాంటి కైండ్ ఆఫ్ ఏ డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే మీకు ఒక విజిబుల్ ఇది ఉంటుంది. ఇవన్నీ చిన్న ఇది 5% పెంచుతాం, అదేమో 7% తగ్గిస్తాం, ఇలాంటివన్నీ చేస్తే దట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎనీబడి. అప్పుడు ఓన్లీ లీడర్ కరిష్మా ఒకటే ఇట్ వర్క్. సో హ్యావింగ్ స్టడీడ్ ద నీడ్ ఫర్ పవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, యాక్చువల్గా చూస్తే ఇంత పెద్ద కంట్రీ విచ్ ఇస్ రూలింగ్ ద వరల్డ్, అమెరికా లాంటి దేశం అధ్యక్షుడిని ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ మిలిటెంట్స్ ఛాలెంజ్ చేసి అసలు అంత పాలిటిక్స్, అంత వ్యవహారం, డెమోక్రసీ, ఓటింగ్ ఏమీ లేకుండా వచ్చి ఛాలెంజ్ చేసి ఓవర్ పవర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్స్ రాంగ్ టు సే ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్ ఒక డ్రమాటిక్ ఇన్సిడెంట్ అనేది అంత వరల్డ్ వైడ్ ఒక పబ్లిసిటీ వచ్చిన ఆస్పెక్ట్ అది. బట్ దట్ ఈస్ నాట్ వాట్ అమెరికా ఆర్ అమెరికన్ లీడర్షిప్ ఈజ్ అబౌట్. అది మనకి వేరే థింగ్ అమెరికా ఏం చేస్తుంది, అమెరికాలో కానీ మొత్తం ప్రపంచం దాని మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని మనం దీన్ని ఒక ఇన్సిడెంట్ తోటి కంపేర్ చేసి బీరిట్లు చేస్తాం. దట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. దట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ సంబడి ట్రయింగ్ టు థ్రెటన్. దట్ విల్ బి టేకెన్ డ్యూ కోర్స్. 26/11 అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఒక కాంటెక్స్ట్ లో మీరు తెలివి గురించి మాట్లాడుతూ డెఫినెట్ గా ఇది స్కీమ్ చేసిన వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తెలివితేటలు అది పాయింట్. తెలివితేటలు ఆబ్వియస్లీ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అమెరికా అనేది తెలివింది. బట్ ఏ సిస్టమ్ అయినా కూడా అప్పటి వరకు డెవలప్మెంట్లో వచ్చిన దాంట్లో దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ హ్యాపెన్ టిల్ దెన్. ఎప్పుడైతే ఒక ఇండివిజువల్ దాన్ని ఓవర్కమ్ చేసి ఆడికి ఒక కొత్త ఐడియా వచ్చినప్పుడు యూఆర్ కాట్ బై సర్ప్రైజ్. దట్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్ ఆల్ ద టైమ్. It will always happen. So what do you think is the next model for democracy? So I think it will keep on evolving itself and it will become the strongest, which it has already become. I think America, I think it's near perfect. Because ఇప్పుడు అమెరికాలో మనం ఏమంటాం, ఎంతసేపు వీళ్ళందరూ ఆయిల్ కోసం చేస్తున్నారు అంటారు. ఎందుకంటే మన బుర్రలు అంతకు మించి ఆలోచనలు. అమెరికా అనేది ఒక సిస్టమ్, అది అమెరికన్స్ ఈజ్ నాట్ ద పాయింట్. అకౌంటబిలిటీ అనేది ఒక డిక్టేటర్కి లేదు, ఒక ఫ్యూడలిస్టిక్ లేదు. మేబీ ఇండియాలో అంత ఎక్కువ ఉండదు, అమెరికాలో అసలు ఉండదు ఆ ఫ్రీడమ్. అంటే జార్జ్ బుష్ తలుచుకుంటే వెళ్ళిపోతాడు వారికి. ఇట్ కాంట్ హ్యాపెన్. దెర్ విల్ బి సో మెనీ సిస్టమ్స్ యూ హ్యావ్ టు గో త్రూ టు కమ్ టు ద కంక్లూజన్ బికాస్ ఎవాల్వ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టు కమ్ ఇన్ టు దట్ స్పేస్. కానీ మనకి అంటే ఇప్పుడు జార్జ్ బుష్ అంత ఆయిల్ వార్ అంటే ఆయిల్ ఇంట్లో పెట్టుకుంటారా జార్జ్ బుష్ ఆయిల్ డబ్బులని తీసుకెళ్ళి వాట్ విల్ యూ డూ ఫర్ ద మనీ? అది కానీ మనకి బుర్ర లేకపోవటం అని మనం ఆలోచిస్తాం. నో ఇండివిజువల్ క్యాన్ యాక్చువల్లీ కంట్రోల్ ఎనీథింగ్ ఇన్ అ డెమోక్రసీ బికాస్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ గోస్ ఫర్ ఇట్ వస్తారు. కానీ మనం మనుషులుగా ఒకరికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఒక మనిషి గురించి మాట్లాడతాం. జార్జ్ బుష్ అవ్వచ్చు, నరేంద్ర మోడీ అవ్వచ్చు, దేర్ ఇన్ ఏ సర్టన్ సిస్టమ్, దేర్ ఇన్ ఏ పొజిషన్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ఎ డెమోక్రటిక్ కంట్రీ ఫిల్ చేస్తారు. నరేంద్ర మోడీ ఉన్న అదే అవుతుంది, ఎక్స్ ఉన్న అదే అవుతుంది, వై ఉన్న అదే అవుతుంది. రేపు మన కాంగ్రెస్ గెలిచినా కూడా ఎగ్జాక్ట్లీ మన లైఫ్ ఇదే రామిజం ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాళ్ళం. అయ్యే సినిమాలు రిలీజ్ అవుతాయి, అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి కంట్రీలో, ఏమి చేంజ్ ఉండదు. సంథింగ్స్ ఆర్ టైమ్లెస్. బట్ ఓన్లీ చేంజెస్ నరేంద్ర మోడీ ఫేస్ చేంజెస్. ఇందులో సోనియా గాంధీ మొహం బదులు నరేంద్ర మోడీ మొహం వస్తుంది, అంతే. అంత తప్ప ఏ మార్పులు రావు. ఎవరి వల్ల ఎవరి జీవితాలు ఒరగవని చెప్పేశారు. It's a new film which released, which became a blockbuster. So that one film is not going to change the fate of the film industry. That's the whole point. మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది నిజంగా ఒట్టేసి చెప్పాలి, ఎన్నిసార్లు ఓటేశారు మీరు? ఎప్పుడు? నెవర్. మీలాంటి అమూల్యమైన అదొక బిగ్గెస్ట్ షామ్ నాకు. మీ ఓటు అమూల్యమైనది, మీ ఓట నా ఓట.
నీలాంటి ఎదవలు అందరి ఓట్లు కలిస్తే నాకు అమూల్యం అవుతుంది. అది యాక్చువల్ రియల్ లైన్ అంటే అది. ఎందుకంటే నీ ఏ ఒక్కడో నాకు అవసరం లేదు, కానీ మీరు కలెక్టివ్గా ఒక గుంపులాగా నాకు కావాలా. So, abstinence to vote, ఆ రోజు నా పాయింట్ ఏంటంటే మీ ఓటు వేస్ట్ చేయదు అంటారు. అరే నాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎమ్మెల్యే ఎవరో తెలీదు, వాడు ఏం చేశాడో తెలియదు. తెలుసుకోలేదేమో. అది అన్న అది నాకు రాకూడదు కదా. దట్ ఈస్ ద గవర్నమెంట్స్. మీ 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 ఏరియాలో నిలబడుతున్న మనిషి వీడి బ్యాక్గ్రౌండ్ ఇది అది అని ఆ ఎలిమెంట్స్ అని. ఇప్పుడు నేను నా లైఫ్ బతకడంలో అన్నా నాకేం డిఫరెన్స్ పడదు. ఓటర్గా నాకు ఎవ్వరు వచ్చినా ఇతను ఎమ్మెల్యే అయినా అతను ఎమ్మెల్యే అయినా నా స్ట్రీట్ అలాగే ఉంది. పంజాగుట్ట కాలనీ మా ఇల్లు ఉంది. లాస్ట్ 40 ఏళ్ళ నుంచి ఆ ఇల్లు ఎవడో ఇటు కట్టాడు గవర్నమెంట్ వల్ల ఏం జరగలేదు అక్కడ. బేసిక్ పాయింట్ అది. ఆర్ పర్టికులర్ ఎమ్మెల్యే వల్ల ఏమీ జరగలేదు. హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ టు మీ? నాకున్న టైం నా ఉద్యోగమో నా జాబో నా ఇంట్లో పిల్లలో భార్యో నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళతో నేను చూసుకుంటాను. కానీ నేను టైం తీసేసుకుని ఎవరు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటని స్టడీ చేస్తాను. మరి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు నాకు? ఏ ఎమ్మెల్యే అయినా ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక్కొక్క ఓటర్ని వెళ్ళి అడగండి ఏం చేశాడు ఈ కాన్స్టిట్యున్సీలో టర్మ్లో అంటే ఎవరు చెప్పగలుగుతారా? ఈవెన్ ఇఫ్ ద లైక్ హిమ్ దే వోంట్ నో, బికాస్ దానికి ఒక విజిబుల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సో ఓటు అనేది ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో దట్ ఇస్ అ రాంగ్ థింగ్. ఇది ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఇవ్వటం అనేది చాలా తప్పు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్ అది ఎందుకు వేయాలి, ఇతను ఉంటే ఏంటి నష్టం కష్టం అని ఒక మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే వాడికి ఓటు ఈ హక్కు ఉంటే యాక్చువల్లీ యూఆర్ అండర్మైనింగ్ ద ఎంటైర్ థింగ్. అండ్ ఆల్సో డేంజర్. యా, అంటే అది ఆల్మోస్ట్ మీకు మెడిసిన్ తెలియకుండా పేషెంట్ని ట్రీట్ చేయనట్టు ఎంత తప్పు, ఆ ఎమ్మెల్యే ఆ పార్టీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా వాడికి ఓటు హక్కు ఇవ్వడం అంతే తప్పు. సో ఒక్క పాయింట్లో తేల్చేశారు అది విషయం. సో ఏం చేయాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఓటు హక్కు ఇంటర్వ్యూ చేసి ద పాయింట్ ఈస్ టు ఎడ్యుకేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ మ్యాన్ ఇన్ ఎ వెరీ వెరీ సిస్టమాటిక్ మేనర్. హూ విల్ ఎడ్యుకేట్? ద గవర్నమెంట్. Why will the government do it? The government is in competition with so many other people. The election commission which is monitoring the whole thing, the whole point is ఓట్ అనేది ఓటు ఎందుకు వేయాలంటే ఇది రీజను. మీ ఓటు వేయటానికి మీకు మినిమం తెలుసుకోవాల్సిన ఒక నాలెడ్జ్ ఇది. మీ ఏదో నిలబడుతున్న ఈ పర్టికులర్ మనిషి వీడికి ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్ ఇది అని చెప్పి ఇది ఈ పార్టీ పాలసీలు ఇవన్నీ ఒక వాడుక భాషలో లాగా చెప్పి అంత అండర్స్టాండింగ్ అనేది ఒక మటీరియల్ మీరు ఇంట్లో పెడితే అది మీరు చదివారా లేదా తర్వాత విషయం. బట్ దట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఈసీ. అది ఇంతవరకు చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? చేయలేదు, మీరు చూడలేదు కాబట్టి. నా దగ్గర నేను ఎప్పుడు ఎవరిని డిస్కస్ చేయడం ఇలా మా ఇంట్లో నేను ఒక ప్యాంప్లెట్ కూడా చూడలేదు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఎలక్షన్స్ 2 టర్మ్స్లో ది సిస్టమ్ స్లోలీ హ్యాస్ స్టార్టెడ్ ఇవాల్వింగ్, బట్ యూర్ రైట్ దట్ ఆ లెవెల్ ఆఫ్ పెనిట్రేషన్ ఇంకా రాలేదు. That has to be done systematically. It can't be just like one person thinking about it. That has to be a mandatory thing. అది మొత్తం అంతా మీకు థ్రస్ట్ ఆఫ్ మీడియా దాని మీద ఉండాలి. అంతేగాని ఆడ సీట్ ఎందుకు ఇవ్వలేదు తెలుసా, ఆడ వెనకాల ఇవాళ రాత్రి ఆడ వెళ్ళి ఆయన కలిసాడు, అక్కడి నుంచి ఫోన్ చేసాడు, అది కాదు, ఆ డ్రామా కాదు నాకు కావాల్సింది. యాజ్ ఎ సిటిజన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ గై ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ద కంట్రీ. ఇప్పుడు లేటెస్ట్గా ఎలక్షన్స్ గెలిచాక యాజ్ వి వైండ్ అప్ సిన్స్ యూ బ్రాట్ ఇట్ అప్, ఎవరిని ఎంత తిడుతున్నారు? నువ్వు చెల్లని రూపాయి. దిస్ ఎంటైర్ థింగ్ ద మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఐ థింక్ ఐ మేడ్ ఈస్ ప్రతి ఒక్కడికి ఓట్ హక్కు ఇవ్వటం అనేది ఐ థింక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు అది ఆ ఓటు విలువ ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేయాలి అని ఎడ్యుకేషన్ ఇవ్వకుండా యు ఆర్ గివింగ్ దెమ్ ద పవర్ టు బీలిటిల్ ద యాక్చువల్ ఓట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి రియల్లీ హెల్ప్ఫుల్. ఎలా వాడాలో తెలియకుండా మినిమం ఎడ్యుకేషన్, మినిమం నాలెడ్జ్ ఆఫ్ ద కంట్రీస్ పాలిటిక్స్ ఆర్ కంట్రీస్ ఎకనామిక్ సిచ్యువేషన్, ఏ మినిస్టరు అది ఏ ఎమ్మెల్యే దేనికి ఎందుకు అవుతాడు అని ఆ నాలెడ్జ్ అంత క్లియర్ కట్గా తెలిసిన వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి. కానీ ఏమీ తెలియకుండా ఇంట్లో వంట వార్పు చేసుకుంటా పని మనిషి అక్కడ రోడ్డు మీద వెళ్తున్న అందరికీ ఓటు హక్కు ఇవ్వడంతో యూఆర్ యాక్చువల్లీ అండర్మైనింగ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. ఇన్ అదర్ వర్డ్స్ గివింగ్ ఆస్కర్ అవార్డ్స్ ఉంది. ఆస్కర్ అవార్డు బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అందరూ కలిసి దే లుక్ ఎట్ ఫిల్మ్స్. వాళ్ళు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఏ సినిమా అని, ఎందుకంటే మినిమం అండర్స్టాండింగ్ క్వాలిఫికేషన్ వాడికి తెలుసు ఆర్ట్ ఏంటనేది, వాడికి ఇచ్చారు ఇవ్వడానికి. రోడ్ మీద సినిమాటోగ్రఫీ చెప్తే సినిమాటోగ్రఫీ అనేది ఇట్స్ ఎ కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. యూ కాంట్ ఐసోలేట్ నార్మల్ మ్యాన్. సో ఈ ఫలానా మనిషికి ఓటు వేయాలి అంటే అతని గురించి ఎంత తెలిసి ఉండాలి, నీకు ఆ కెపాసిటీ, నీకు అసలు డెసిషన్ తీసుకోవడానికి అనేది ఉన్నప్పుడే దట్ పర్సంటేజ్ ఇస్ బికమ్స్ వ్యాలిడ్. లైక్ గివింగ్ a big rifle or AK-47 to somebody. I mean, that's wrong example because see, first of all, దగ్గర అంత విషయం లేదు, AK-47 లేదు, ఒక చిన్న పెబుల్ అది, బట్ పెబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి ఒక పెద్ద like Nietzsche said, of many a proud structures downfall, raindrops and weeds have been the cause on it. ఎందుకంటే దే ఆర్ మెనీ
అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది, కానీ వర్షం పడి 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 దాన్ని నాశనం చేస్తుంది. చిన్న చిన్న చుక్కలు, లేకపోతే గ్రాస్ ఇన్సిగ్నిఫికెంట్ బై ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ కెన్ క్రాక్ ద వాల్. అలాగా ఓటర్లు అనేవాళ్ళు వాళ్ళు బిగ్గెస్ట్ ప్రాబ్లం. పాలిటీషియన్స్కి ఏం ప్రాబ్లం లేదు. పాలిటీషియన్స్ ఆర్ ద వెరీ రైట్ గైస్. ఇట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ విత్ ద ఓటర్స్. సో వర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎన్లైటింగ్ అస్ టుడే. బికాజ్ వర్మ గారికి ఎప్పుడు దేవుడితో ప్రాబ్లం లేదు, భక్తులతోనే ప్రాబ్లం. అలాగే రాజకీయ నాయకులతో ప్రాబ్లం కాదు, ఓటు వేసే వాళ్ళతో ప్రాబ్లం. వ్యవస్థ మారాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఎపిసోడ్ రామూయిజంలో త్వరలో మళ్ళీ కలుద్దాం.